58 ఏళ్ల జీవితం, వందలాది మనుషులు, వేలాది పరిస్థితులు, లక్షల్లో సమస్యలు అన్నీ దాటి ఎదిగి చివరికి ఒకటి మాత్రం మీరు గెలిచింది, లవ్. అన్బిలీవబుల్ రైట్? మీ 58 ఏళ్ల జీవితం కొందరి మాటల్లో విందాం. మీ ఔదార్యం మా ఈ చిరు ప్రయత్నం. బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మంతుడిగా నిండు నూరేళ్ళు వర్తిల్లాలని మీ అమ్మ ఆశీర్వదిస్తూ, నుంచి అమ్మమ్మ, తాతయ్య, మామయ్య దగ్గర పెరిగాడు. 4 ఏళ్ళప్పటి నుంచి వాడు తాతగారు చేయి పట్టుకొని స్కూల్కి వెళ్ళి చదువుకొని వస్తూ 14 ఏళ్ళైతే మెట్రిక్ పాస్ అయిపోయాడు. వెంటనే వాళ్ళ మామయ్య సలహాతో పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి చక్కగా ఫస్ట్ క్లాస్లో అన్నీ పాస్ అయ్యాడు. అక్కడి నుంచి ఉద్యోగ అన్వేషణ మొదలైంది. ఏం చేస్తాం, వాడు కర్ణుడి శాపంలాగా ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉద్యోగం వస్తూ ఉండడం, వెనక్కి వెళ్ళిపోతుండడం జరిగింది. ఇలా అయ్యాక మెల్లిగా ఏదో కంపెనీలో దేవి యష్మాలలో జాయిన్ అయ్యాడు. ఏదో వాళ్ళ నాన్నకి 7 ఏళ్ళు సన్నేళ్ళుగా చేయూతిస్తూ ఉన్నాడు. చాలా కష్టపడ్డాడు. వాడికి అంటూ ఏమీ దాచుకోకుండా నాన్నగారికి ఉపకారం చేస్తూ వచ్చాడు. అలాగే వాళ్ళ చెల్లి పెళ్లికి, వాళ్ళ చెల్లి పురుళ్ళు పుణ్యాలకి కూడా నాన్నగారికి సహాయంగా ఉండి ఇల్లును ఉద్ధరించే పెద్ద కొడుకుగా నిలబడ్డాడు. అలాగే తమ్ముళ్ళిద్దరిని కూడా స్థిరం చేశాడు. పెద్దవాడికి ఉద్యోగం కూడా వేయించాడు స్టీల్ ప్లాంట్లో. వాళ్ళ పెద్ద మామయ్యకి పిన్నెల దగ్గర ఎంత అభిమానం, ఆప్యాయత పుచ్చుకొని కుటుంబంలో బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకొని అభిమానంగా, గౌరవంగా పిలిచాడు. అలాగే వాడి పిల్లడు కూడా చేయూతనిచ్చి తొందరగా ప్రయోజకుడై చేయూతనిచ్చి తల్లిదండ్రుల్ని సుఖంగా చూసుకోవాలని మా ఇలవేలు తల్లి కామేశ్వరముకు ప్రార్థిస్తూ వాడిని నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని దీవిస్తున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరెప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ కామేశ్వరం కోరుకుంటున్నాను. హాయ్ అనియా, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. నీ గురించి చెప్పాలంటే అనియా, నాకు చాలా విషయాలు ఉన్నాయి. నాకు చదువుకునే టైంలో క్రమశిక్షణ నేర్పావు, పుస్తక పఠనం మీద ఇంట్రెస్ట్ నేర్పించావు, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ నేర్పించావు. నాకు ఏ పుస్తకం చదివినా, ఏ ప్రకృతి చూసినా మొట్టమొదటి గుర్తొచ్చేది నువ్వే. నాకు నువ్వే గుర్తొస్తావన్నయ్య. ఏం షేర్ చేసుకున్నా నీతోనే షేర్ చేసుకుంటాను నేను. ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక అన్నగా చాలా సపోర్టింగ్గా ఉంటావన్నయ్య నువ్వు. నాకే కాదు, కుటుంబానికి కూడా చాలా 17 ఏళ్ళలోనే ఉద్యోగం మొదలుపెట్టి నాన్నగారికి చేయూతనిచ్చావు. కుటుంబాలందరికీ కూడా సాయపడ్డావు. ఇంకా నాతోనే కాదు, ఫ్యామిలీతోనే కూడా, నైబర్స్తో అందరితో కూడా చాలా మంచిగా ఉండేవాడు నువ్వు. చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు నీకు. కలకత్తా శాస్త్రి అని, మెడ్రాస్ శాస్త్రి అని, గురుప్రసాద్ అని, రవి అని, సాగరు, తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ ఉన్న టైప్ మనుషులు అందరితో షెటిల్ ఆడేవాడివి. తర్వాత వినాయక చవితి ప్రోగ్రామ్స్ లో బాగా పార్టిసిపేట్ చేశాడు. ఒక వినాయక చవితి నువ్వు సినిమా కూడా వేయించావన్నయ్య. చుట్టుపక్కల నైబర్స్ తో అందరితో కూడా నువ్వు చక్కగా పెదనాన్న, దొడ్డమ్మ, అక్క, చెల్లి, పిన్ని అనే వరుసలు కలుపుతూ ఉండేవాడివి. అన్నయ్య, నీలో లేనిదేంటో తెలుసా? ఈర్ష. నీలో ఉన్నదేంటో తెలుసా? అందరినీ కలుపుకోవడం, అందరినీ కలపడం. మెనీ మోర్ హ్యాపీనెస్ ఉంటుంది అన్నయ్య. హలో బావగారు, హ్యాపీ బర్త్డే. ఇంగ్లీష్ లో పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు కదా, సమ్ పీపుల్ మేక్ అదర్స్ హ్యాపీ బై దేర్ ప్రెజెన్స్ అండ్ సమ్ బై దేర్ యాబ్సెన్స్ అని. మీరు ఆ మొదటి కోవకు చెందుతారు. నాకెప్పుడు గుర్తొచ్చేవి సంఘటనలు ఏమిటంటే, నా పెళ్ళి నేను వచ్చిన కొత్తల్లో నాకంతా కొత్తగా ఉన్నప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు ఆ కొత్త ఫీలింగ్ పోయేది. సంగీతం గురించో, పాటల గురించో, ఎక్కడైనా రచనల గురించో, సాహిత్యం గురించో, ఇంకేదైనా సరదా సన్నివేశాల గురించో ఎప్పుడు నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీరు. అది ఎప్పుడు నాకు చాలా మంచి క్వాలిటీగా కనిపిస్తూ ఉంటుంది మీలో. తర్వాత హిందీ సంభాషణలు అప్పుడప్పుడు మాట్లాడుకోవడం కూడా చాలా సరదాగా అనిపిస్తూ ఉండేది. నేను ఎప్పుడు అనుకునే మాట ఏంటంటే, మీరు నాకు నా మంచి కోరే వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు అని.
మీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, ఇలాంటి పుట్టినరోజులు మీరు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హాయ్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. ఈరోజు కొంచెం మా అన్నయ్య గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మా అన్నయ్య చాలా చిన్నప్పటి నుంచి హెల్ప్ మా నాన్నగారికి చేదోడు వాడోడుగా ఉండేవాడు. మమ్మల్ని అందరినీ చాలా డిసిప్లిన్తో పెంచాడు. వాడంటే కొంచెం మాకు భయమే. తర్వాత నా పెళ్ళి అవడం, మా స్వేత పుట్టిన తర్వాత చాలా వాడు రిజర్వేషన్ దొరకలేదు బారసాలకు వచ్చేయడానికి. ఇప్పుడు పాపం జనరల్ కంపార్ట్మెంట్లో వస్తూ అవన్నీ ఆ మనీ ఏమో షూలో పెట్టుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ బారసాల అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత ఫంక్షన్లో మా అంజుబాబుకి జాబు అన్నయ్య వేయించాడు. ఆ తర్వాత ఏమో మా నాన్నగారికి షష్ఠి పూర్తి కూడా అన్నయ్య చేశాడు. పాపం వాడు ఆ రోజు ఆ ఫంక్షన్కి ఉండడం అవ్వలేదు, ఎందుకంటే అప్పుడే వాడికి LNTలో ఇంటర్వ్యూ వచ్చింది. వెళ్ళనంటే అందరూ బలవంతంగా పర్వాలేదు, ఇక్కడ అందరూ ఉంటాం కదా వెళ్ళన్నారు. సరే వెళ్ళాడు. తర్వాత నాన్నగారిది 50వ పెళ్లి రోజు అన్నవరంలో బాగా చేసుకున్నాం. మా ఫ్యామిలీవే చేసుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం, భయం. ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్గా మమ్మల్ని డిసిప్లైన్డ్గా పెంచాడు మా అన్నయ్య, అందుకని నాకు భయం. 2001లో అనుకుంటా అన్నయ్య నాకు రాఖీ పండగకి చీర పంపాడు. ఎలా అంటే ఆ రోజు మార్నింగ్ డోర్ తీసాను, ఎవరో ఒక ఆయన వచ్చి అండి రవిశేఖర్ గారు మీకు ఈ చీర ఇవ్వమన్నాడని చెప్పాడు. చెప్పినప్పటికీ ఈ గిఫ్ట్ ఇవ్వమన్నాడని చెప్పాడు. చెప్పి ఓపెన్ చేసినప్పటికి చీర, అది బాబు నాకు ఎంత ఆనందం వేసిందో. మా అన్నయ్య ఎంత ఎఫెక్షన్ అని అప్పుడు నాకు తెలిసింది. అప్పటి వరకు నాకు భయమే. అది ఇచ్చాడు చీర. తర్వాత 2006 or 2007లో మళ్ళీ బ్యాంగిల్ బాక్స్ ఒకటి పంపించాడు. అది నాకు ఇంకా చాలా మెమరీలు చాలా ఉన్నాయి, ఇంకా చెప్పుకోవాలని ఉంది, కానీ టైం సరిపోదు కాబట్టి ముగిస్తూ, మా అన్నయ్య ఇలాగే బోల్డ్ పుట్టినరోజులు బాగా జరుపుకోవాలని, శత సంవత్సర పుట్టినరోజులు జరుపుకోవాలని ఐ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నయ్య. హాయ్ బావా, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు సందర్భంగా నీతో నాకున్న నువ్వు నేను కలిసి గడిపిన ఈ కాలాన్ని గురించి చిన్న రివ్యూ. నీకు నాకు పరిచయం ఆల్రెడీ 32 years అయినట్టుగా ఇంచుమించుగా నాకు అనిపిస్తుంది. 1988 కదా అది, 1988లో మా తాంబూలాల తర్వాత నేను నువ్వు కలవటం జరిగింది. కలిసినప్పుడు ఎండమూరి గురించి మల్లాది గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇంచుమించుగా అభిప్రాయాలు ఒకేలా కలిసాయి, జరిగాయి. ఆ తర్వాత కూడా నువ్వు కుటుంబం పట్ల చూపించిన శ్రద్ధ కానీ, ఈ కమిట్మెంట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఏదో నా ప్రోద్బలం వల్ల, నా ప్రెజర్ వల్ల మా చెల్లిని మ్యారేజ్ చేసుకుని ఒక సంతోషకరమైన జీవితంలో స్టార్ట్ చేసావు. ఇంతవరకు ఉద్యోగంలో చాలా కష్టాలు పడి ఇంతవరకు వచ్చావు. బట్ ఏంటంటే ఈ టైంలో నా ఫీలింగ్ ఏంటంటే, ఒక రైట్ పర్సన్కి రైట్ జాబ్లో సక్సెస్ఫుల్గా బయటికి రాలేదు అని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు ఫస్ట్ జాయినింగ్ కనుక, అంటే మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏ స్టీల్ ప్లాంట్లోనూ నువ్వు ప్లేస్మెంట్ జరిగి ఉంటే ఈ పాటికి నీ స్థాయి మంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండేది. హౌవర్ ఇప్పుడు కూడా నువ్వు స్థిరపడ్డావు, బాగానే ఉంది. చాలా ఇబ్బందులు పడ్డావు. కుటుంబం పట్ల అట్ ఎవరీ టైం నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది.
ఇదే కమిట్మెంట్తో ఇదే హ్యాపీనెస్తో నేను రిటైర్డ్ లైఫ్ అంతా హాయిగా జరగాలని కోరుకుంటున్నాను. లాస్ట్గా ఒక చిన్న కోరిక తీర్చగలిగి విల్ పవర్ నీ దగ్గర ఉందని నమ్మకంతో చెప్తున్నాను. అగ్నిహోత్రం ఒకదాన్ని మానేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడి సఫర్ అవుతాం కాబట్టి అది మానేయగలవు అని నాకు నమ్మకం ఉంది. ఈ పుట్టినరోజు సందర్భంగా అందరికీ నువ్వు ఆ గిఫ్ట్ కనుక ఇవ్వగలిగితే వీఆర్ వెరీ గ్లాడ్ టు యూ. వన్స్ మోర్ విషింగ్ యూ a very happy birthday and many returns of the day with healthiness and wealthiness. Thank you, Babu. Bye. హ్యాపీ బర్త్డే బావగారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు బావగారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య గారు. హ్యాపీ బర్త్డే మాయా. Many more happy returns of the day, బాబాయ్ గారు. మీ నాన్నని ఒక అడుగురా. ప్రాబ్లీ 73, 74 or worst 75. ఓకే, 75లోని రాజు తాత గారు నన్ను మీ నాన్నని డాబా గార్డెన్స్ ఇంట్లోని కుండీ పక్కన చెప్పు, కుండీ పక్కన చెతక బాదేరు. ఎందుకు చెతక బాదేరు అన్నది వాడికి తెలుసు, నాకు తెలుసు. ఆ రోజుల్లో తాత వచ్చారు, మాట్లాడరు కానీ తాతని చూపిస్తాను. ఓకే, ఇద్దరిని చెతక బాదేర్రా ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్ అంతే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కుట్టిన గుర్తులు నాకు లేవు. తాత ఎందుకు కొట్టారు నాకు తెలుసు, మరి మీ నాన్న గుర్తుందో లేదో అడుగు. విష్ యూ హ్యాపీ బర్త్డే రవణయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు రవిబాబు. చిరంజీవి రవికుమారుడు శనివారం నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. దిగుజం పద్మహస్తంతో వృగమ్మకటానికి అన్నట్టుగా సూర్యుడి వ్యక్తి ఇంటికి ఎలా వస్తుందో అలాగే నువ్వు నీ కుటుంబాన్ని వ్యక్తిగా చక్కగా కాపాడు. Many more happy returns of the day, బావగారు. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. ఇంతకు మించి ఇంకేం కావాలన్నయ్య? ప్రతిరోజు మాకు నీ రోజు ఏదో స్టోరీ అమ్మ చెప్తూనే ఉంటుంది. అది నీకు తెలుసు, మాకు తెలుసు. సో చిన్నప్పుడు నీకు పెంచే దగ్గర నుంచి నువ్వు నెమలి అనమంటే నెలమి అని దగ్గర నుంచి మాకు లేటెస్ట్ మాకు జ్ఞానం వచ్చి నిన్ను చూసిన దాకా ఉన్న కథలన్నీ చెప్తూనే ఉంటుంది. గనక అమ్మ చిన్నప్పుడు ఏదో నీ చూడు నిరంజన్మయ ఆడుతూ నీ బుర్ర మీద ఏమొచ్చి మామిడికే ఎత్తేస్తే నువ్వు చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడినవన్నీ చెప్పేది. కనుక అమ్మే బాగా చెప్తుంది. అమ్మ చెప్తేనే నీకు ఆనందం కూడా కలుగుతుంది. కనుక అమ్మ ఒక మెమరీ నీకు షేర్ చేస్తుంది. చెప్పమ్మా. మా మొగగా పాయింట్ పుట్టినరోజు సందర్భంగా 4 ముచ్చట్లు చెప్తాను. అందరూ విని చాలా సంతోషించండి. చిన్నప్పటి నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. వాడు ఆటపాటలు ముద్దు ముచ్చట్లు అన్నీ నేనే చూసేదాన్ని. చిన్నప్పుడు కొంచెం మాటలు వచ్చిన దగ్గర నుంచి కూడా వాడు చేసిన చేష్టలన్నీ చెప్తున్నాను. చిన్నప్పుడు నా దగ్గర కూర్చొని మా ఇంటి ఎదురుకుండా ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక నెమలి ఉంటే చూసి అదేంటి అంటాడు. అంటే అది నెమలి అన్నాను. నెమలి నెలమి అన్నాడు. కాదు నాన్న నేమాలి అంటే నేమాలి అని నెలమి అనేవాడు ఎప్పుడు. అలాగైపోయిన తర్వాత రోజు పొద్దుట పాలు తాగేటప్పుడు ఈ గ్లాస్ కాదు ఆ గ్లాస్ కాదు ఈ గ్లాసు అని ఆ పాలు కింద నొంపేసేవాడు. చూసాను ఒక రోజు చూశాను, 2 రోజులు చూశాను, 3వ రోజు అట్లగానే తీసుకెళ్ళి కుంపట్లో పెట్టి పాల గ్లాస్ అక్కడ పెడితే వచ్చి గడగడ తాగేసి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత వాడికి రోజు ఒక బిస్కెట్ దాని మీద ఒక చాక్లెట్ పెట్టి ఇవ్వడం అలవాటు. ఆ బిస్కెట్ బిల్చేసేవాడు, మళ్ళీ అదే అతికి ఇవ్వమనేవాడు. మరొకటి ఇస్తాను అంటే కూడా ఒప్పుకునేవాడు కాదు. అలా పేచీలు పెట్టేవాడు అనమాట. ఒకసారి మా ఇంటి ఎదురుకుండా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళేమో నువ్వు కక్క బువ్వ తింటావా రవిబాబు అని అడిగారట. అడిగితే మా అమ్మని అడిగి వస్తానని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడిగితే అలా తినకూడదు నాన్న, అది తప్పు మాట మంచి మాట కాదు అంటే అదేదో కోపంలో తిట్టు అనుకొని అక్కడి నుంచి అందరినీ నీకు కక్క బువ్వ పెడతానని అంటూ ఉండేవాడు ఎప్పుడూ. అలా చిన్ననాటి మొత్తం ఎన్నెన్నో ఉంటాయి వాడివి. గ్రేట్ రా అని నాకంటే. సో వన్స్ అగైన్ అందరి తరఫు నుంచి హ్యాపీ బర్త్డే. ఇలాగే 100 ఏళ్ళు 100 బర్త్డేస్ నువ్వు చేసుకోవాలని కోరుతూ మొత్తం మా కుటుంబ తరఫు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అనే. హ్యాపీ బర్త్డే బావగారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. పూర్తాయి ఆశీస్సులు నాది. మా రవిబాబు మా గోకులంలో చిన్ని కృష్ణుడు. మా కుటుంబంలో మొదట వెలిసిన మనవడు, బంగారు తండ్రి.
నలుగురు అమ్మలకి ముద్దుల కొడుకు. అర్థమైందా? వాడు చిన్ని చేష్టలు, చిన్ని మాటలు. ముందు నన్ను మమ్మల్ని అందరిని అక్క అనేవాడు. అక్కలాగా మమ్మల్ని కూడా అక్క అనేవాడు. తర్వాత జ్ఞానం వచ్చాక అందరినీ పిన్ని, దొడ్డమ్మ అని పిలిచేవాడు. అర్థమైందా? తర్వాత మేమిద్దరం కాలేజ్ ఫ్రెండ్స్. మేమిద్దరం చదువుకున్నాం. పరీక్షలు వస్తున్నప్పుడు నేను చదివితే వాడు వినేవాడు. ఏకసంతాగ్రహి వాడు. వినేసి రాసంతా పరీక్షలు అనేవాడు. మీ తాతకి 2 వారిని వాయించేవాడు. మధ్యలో తిట్టివాడు బాగా. వాడి చదువు అయిపోయింది. వాడు ఐటీఐకి వెళ్ళిపోయాడు. నా కడుపు పట్టుకొని హైదరాబాద్ వచ్చేసాను. కాకపోతే ఇప్పటికీ కూడా ప్రేమ, అభిమానాలు, ఆశ్చర్యం, తల్లి బిడ్డల అనుబంధం ఎక్కడికి పోదు. వాడికి అందరూ కావాలి. నోటి నిండా మాట్లాడతాడు, ప్రేమగా పలకరిస్తాడు అందరినీ. ఎప్పటికీ వాడు భగవంతుడి ఆశీస్సులతో, ఆ బాబా ఆశీస్సులతో, మీ కామేశ్వరమ్మ, మీకు కొలువున్న కామేశ్వరమ్మ ఆశీస్సులతో వాడికి దీవెనలు ఇవ్వాలని మా అందరి ఆకాంక్ష. వాడు ఇలాంటి 100 పుట్టినరోజులు చేసుకోవాలని, ఎన్నో ఉగాదులు గడుపుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకన్నా మేము చెప్పేది ఏం లేదు. మా ఆశీస్సులు ఎప్పుడూ వాడికి ఉంటాయి. ఓకేనా? అంతకన్నా ఏం చెప్పడానికి నాకు కవిత్వం రాదు. ఏదో నా మనసులో ఉన్నవి చెప్తాను. అమ్మీ జాన్ అంటాడు కనుక నా జాన్ వాడు జాన్ నేను. నోరారా పలకరిస్తే అదే 10,000 మాకు. అంతకన్నా ఏమి లేదు వాడి వల్ల. మీరు, మీ కుటుంబం, ఆ కామేశ్వరమ్మ దయ వల్ల, ఆ బాబా దయ వల్ల అందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఇలాంటి 100 పుట్టినరోజులు చేసుకోవాలని ఆశిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. మీ నాన్నకి నాకు అంటే మమ్మల్ని ఇద్దరిని కూడా ఒక మామూలు అనే కంటే అన్నదమ్ములు అంటే సబ్బు పాటు ఆ సినిమాలు కామెంట్స్ చేసుకోవడం తప్ప ఎక్కువ సెక్యూరిటీ సినిమాకి వెళ్ళిపోయాడు ఇద్దరు కలిసి. మా ఇంటిని కూడా ఒక ఉండేవాడు, మా క్రిబల్స్ కంటే ఎల్లగిరెడ్డి అని. వాడు నేను వీడు కలిసి ఎక్కువసారికి వెళ్ళిపోయాడు. అది వేసవకాలంలోనే తెలియకుండా వెళ్తే మేడమీకి వచ్చి పడుకుంటుపోయేవాడు. పొద్దున్నకి మేము మామూలు అయిపోయింది. ఆ రకంగా తిరిగి వాళ్ళమాట. అది మా ఉన్న అనుబంధం. అన్న తమ్ముళ్ళ తిరిగా కాబట్టి అంటే నేను మా అల్లుడని చెప్పే కన్నా రేపు మా తమ్ముడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు మీ మావయ్య. Hi Pednana, wish you many more happy returns of the day. Happy birthday Pednana. Happy birthday mama. Happy birthday. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నువ్వు ఎక్కడుంటే అక్కడే సరదా, నువ్వు ఎక్కడుంటే అక్కడే నవ్వులు. నువ్వు ఏ ఫంక్షన్ ఉంటే అదే మాకు పెద్ద ఫంక్షన్. నువ్వు ఫంక్షన్ రాకపోతే మాకు చాలా బోరింగ్. అన్నయ్య అంటే అన్నయ్య ఉండవలసిందే. అంతటి అదృష్టం మాకు దక్కింది. అదే ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకోవాలన్నయ్య సరదాగానే. పుట్టినరోజు శుభాకాంక్షలు రా బావా. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలరా నువ్వు. చిన్న స్వీట్ మెమరీస్ అనుకుంటే నీతో ఇన్ని సంవత్సరాలు గడిపింది ఒక ఎత్తు అయితే, రాయ్పూర్లో నీతో ఎంజాయ్ చేసింది ఒక ఎత్తురా. ఆ 4 ఏళ్ళు కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను వేరే ఊళ్ళో ఉన్నానన్నా నాకు ఆ భావనే ఉండేది కాదు. ఊరు వదిలేసా అన్న భయం ఏమీ ఉండేది కాదు. నువ్వు ఉండడం వల్ల చాలా సెక్యూరిటీగా ఫీల్ అయ్యేవాడిని. దానికి తోడు ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేయడం వల్ల మరి కొంచెం మన ఇద్దరికి ర్యాపో ఎక్కువ పెరిగింది. ఆ మెమరీస్ అంటే చెప్పుకుంటే వీళ్ళు ఇచ్చిన డ్యూరేషన్ నాకు వీడియో సరిపోదురా. అది కరెక్టే. అంచేత నీ గురించి ఎన్నో మాట్లాడాలి. వీళ్ళేమో 2 నిమిషాలు ఇచ్చారు నాకు. 2 నిమిషాలు 3 నిమిషాలు అని చెప్పేసి ఏదో వీడియో పెట్టి అంతకని ఎక్కువ వద్దు అన్నట్టుగా చెప్తున్నారు జనాలు అందరూను. సో అంచేత వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ బర్త్డే. హాయ్ అన్న. హాయ్ రవి గారు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. రవణ్ అంటే పెద్దన్న, ఆ లెవెలే ఎప్పుడూను. అన్నయ్యకి నాకు బాగా ఏజ్ గ్యాప్ వల్ల చిన్నప్పుడంతా అన్నయ్య అంటే కొంచెం భయం ఉండేది బాగా. కాకపోతే అంతే క్లోజ్నెస్ కూడా ఉండేది. కాకపోతే ఏజ్ గ్యాప్ వల్ల అది అలా మెయింటైన్ అయింది. మరి రాయగడలో ఉన్నంతకాలం తరచూ వస్తూ ఉండేవాడు అన్నయ్య.
చాలా చాలా విషయాలు ఏవో చిన్న చిన్న కథలు చెప్పడం, చాలా విషయాలు కరెక్షన్ చేయడం, అంటే ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరైనా మాట అంటే అసలు పడేదాన్ని కాదు, చాలా పౌరుషం ఉండేది నాకు, నేను ఎందుకు పడాలి అని. అప్పుడు అన్న ఎప్పుడు చెప్పేవాడు, అమ్మ రేపు పొద్దుట నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవుతావు, బాస్ ఏదైనా అంటే నువ్వు చెయ్యని తప్పుకైనా నేను ఎందుకు పడాలి అనేదాన్ని, నువ్వు చెయ్యని తప్పుకైనా అంటే గబుక్కు నా జాబ్ వదిలేసి వచ్చేస్తావా, కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి మనం లైఫ్లో అనేవాడు. అలాగే ఇంగ్లీష్లో మాట్లాడమని, ఇంగ్లీష్లో లెటర్స్ రాయడం ఎంకరేజ్ చేశాను. నేను ఫస్ట్ లెటరు అన్నయ్యలకే రాశాను, భాస్కర్ అన్నయ్య రవన్నయ్యకే రాశాను, అది కూడా దసరా టైంలోని ఇంగ్లీష్లో. అప్పుడు నేను మేబీ 5th or 6th బాగా జ్ఞాపకం. అలాగే ప్రతి విషయంలో అఫ్కోర్స్ మేము వేరే ఊళ్ళల్లో ఉన్నా కూడా మా మధ్య ఇది ఉండేది. కాకపోతే అన్నయ్య అంటే భయం కూడా ఉండేది. మేము ఎప్పుడు వైజాగ్, ఎంతసేపు వైజాగ్ వెళ్దామా, వైజాగ్లో ఎంజాయ్ చేద్దాం, ఎప్పుడు సెలవులు ఇస్తారా అనే ఉండేది మాకు మిగతా అన్నయ్యలతో పాటు. వాసన్నయ్యకి మాకు కొంచెం ఏజ్ గ్యాప్ కాబట్టి మేము ఇద్దరం ఆడుకునేవాళ్ళం బాగాను. బట్ రవన్నయ్య అంటే అలా ఉండేది కాదు. చిన్నప్పుడు కొంచెం సినిమాలకు తీసుకెళ్ళేవాడు కాదు మమ్మల్ని, వాళ్ళందరూ వెళ్ళిపోయేవారు. అప్పుడు కొంచెం కోపం వచ్చేది, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళు అని. కానీ ఆ తర్వాత చెప్పేవాడు, అమ్మ అది మీరు చూసే సినిమా కాదు, మీ ఏజ్ కాదు అని. ఆ తర్వాత ఒక మంచి సినిమాకి కూడా దగ్గరుండి తీసుకెళ్ళి చూపించాడు. అలా ఇంకా అన్ని విషయాల్లోని దగ్గరగా లేకపోయినా కూడా మానసికంగా దగ్గరగా ఉన్నట్టే నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అండ్ చాలా విషయాలు ఇప్పుడైతే భయం పోయింది, దాని స్థానే ఒక అభిమానం, గౌరవం ఏర్పడింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది చిన్నప్పుడు అంటాను. చాలా విషయాల్లో మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. మా ఇద్దరికి కొన్ని అంటే విషయాల్లో కొన్ని సారూప్యాలు ఉంటాయి, దానివల్ల మేము ఎక్కువగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఎప్పుడు అన్నయ్యతో మాట్లాడినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక విషయం, మేబీ ఆ క్వాలిటీ నాకు కూడా ఉందనుకుంటాను. మనం ప్రేమించేవాళ్ళు, మనం అభిమానించేవాళ్ళు, మనం ఏవైతే ఒక కంటికి అందమైనవి కానీ లేదా మనసుకి ఆహ్లాదమైనవి కానీ చూసినప్పుడు వాళ్ళు కూడా చూడాలని తాపత్రయపడతాం. అన్నయ్యలో కూడా అది నాకు కనిపిస్తుంది. ఎందుకంటే జమ్మూలో ఉన్నంత కాలం అలాగే అనేవాడు, రెండమ్మ మళ్ళీ ఈ ప్లేసులు చూడలేరు అని. అలాగే ఇది మన ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు కూడా మా వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది రమ్మనేవాడు, బట్ మేము మిస్ అయిపోయాం. బట్ అలా రండి రండి అని పిలిచేవాళ్ళు, రాకపోతే ప్రేమతో కోపగించుకునేవాళ్ళు ఇంకా ఉన్నారు. సో అలా ఇది ఇంకా కంటిన్యూ అవుతున్నది. అది మా అమ్మలు ఇచ్చిన మేబీ దాన్ని ఏమంటారు, వంశాచారమా దాన్ని ఏదో అంటారు కదా, అలాగా మేబీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంది. ఇది ముందు కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రోహిత్, నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది నాన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు ఈ అవకాశం కూడా వచ్చింది కదా అన్నయ్య కోసం కొంచెమైనా మాట్లాడడానికి. అండ్ వన్ మోర్ థింగ్, అన్నయ్యకి నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండేది, నేను ఎప్పుడూ ఇన్ఫీరియారిటీతో ఫీల్ అయ్యేదాన్ని అని చెప్పి అన్నయ్య ఆ విషయంలో మాత్రం నాకు చాలా మెంటల్ సపోర్ట్ ఇచ్చాడు. అమ్మ నువ్వేం బాధపడకు, చాలా అలా ఏ ప్రాబ్లం ఉన్నా ఏం పర్వాలేదు, మ్యాథ్స్ బాగా చేయగలుస్తాం, అదే మనకున్న ప్లస్ పాయింట్ అని నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. థ్యాంక్ యూ అన్న. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. బాయ్. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. అన్నయ్య గురించి చెప్పాలంటే చెల్లెళ్ళందరినీ చాలా అభిమానంగా చూసేవాడు. ఎప్పుడు కూడా అమ్ములు అమ్ములు అనుకుంటూ చూసేవాడు. ఉమాక్కనైనా, నన్నైనా, పద్మాక్కని, శైలుని అందరినీ కూడా ఎంతో అభిమానంగా చెల్లెళ్ళు అమ్ములు ఒక్క మాట తప్ప ఇంకొకటి రాదు అన్నయ్య నోటి నుంచి. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని ఎవరిని కూడా, ఏ ఫ్రెండ్స్ని కూడా ఇంటికి పిలిచేవాడు కాదు. ఎవరు వచ్చినా కూడా అంజనేయ వాసనే కూడా అదే చెప్పేవాడు, ఇంటికి ఎవరిని ఫ్రెండ్స్ని తీసుకురావద్దు, ఎవరు వచ్చినా కూడా బయటకే వెళ్ళి మాట్లాడుకోవాలి తప్ప ఇంటికి రావద్దని చెప్పేవాడు. అలాగ అందరినీ కూడా అభిమానంగా చూసేవాడు. అలాగే వదిన కూడా ఎప్పుడు కూడా అమ్ములు సీతమ్మ అనే మాట్లాడేది. ఇప్పటికీ కూడా నేను అత్తగారిని అయినా కూడా సీతమ్మ అమ్ములు అనేది ఎప్పుడైనా నా గొంతులో ఏ చేంజెస్ వచ్చినా కూడా అన్నయ్య వదిన ఇట్టే కనిపెట్టి, నీ గొంతు ఇలా ఉండదమ్మా, ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది అని నా కష్టం ఏది ఉందో ముందు అడిగేసి తెలుసుకొని నన్ను బాధ నుంచి, ఏ బాధ ఉన్నా కూడా బాధ నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ గొంతు మంచిగా వచ్చి సీతమ్మ ఎలా గొంతుతో మాట్లాడుతుందో అలా గొంతుతో వచ్చి సంతోషంగా ఉండేలా చేసి తర్వాత వాళ్ళు ఫోన్ పెడతారు. అలాంటి అన్న వదిన నాకు దొరికినందుకు చాలా సంతోషం. ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, తొందరలో కొడుకు పెళ్లి కూడా చేస్తే మేము కూడా వస్తాం మీ ఇంటికి అని ఆశిస్తున్నాను అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇగో మా ఆయన్ని నాకు ఇచ్చావుట, నువ్వు నన్నేమో ఆయన కంటగట్టావుట. 26 సంవత్సరాల నుంచి భరిస్తున్నాను నీ ఆశీస్సులతోని. ఇంకా మనవలు మనవరాలని, మన కోడలు అందరూ వచ్చి సంతోషంగా ఉండాలని, నీ ఆశీస్సులు ఎప్పుడు, నీ ఆశీస్సులు వదిన ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటున్నాను అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు వన్స్ అగైన్.
మీ ఇంట్లో 2 శుభకార్యాలకు వచ్చాను. 2 శుభకార్యాల్లో మా చెల్లెలు బాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మంచి చేత చేయడం కానీ అన్నీ బాగానే చేసుకొచ్చింది. నువ్వు ఉన్నా లేకపోయినా కూడా అన్నయ్య గారు అంటూ మాట్లాడి మంచిగా చేసుకొచ్చింది. అందుకో పెళ్ళిలో కానీ. మరి అమ్మాయి పెళ్లిలో మటుకు నాకు తల్లి కన్నా ఎక్కువ చేసావు వదినా నువ్వైతే. చాలా థ్యాంక్ యూ. చెప్పకుండా రోహిత్ అయితే మరీ ఎక్కువ. అదే మా చెల్లెల్లో ఉన్న ప్రత్యేకతలు, మీకు తెలియదు అది. కంగ్రాట్స్ బావా, హ్యాపీ బర్త్డే టు యూ. 59వ సంవత్సరంలో వెళ్ళావు, అడుగుపెట్టావు, మంచిగా అభివృద్ధి చెంది ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, సిగరెట్లు మానకుండా రెగ్యులర్గా చేయాలని చెప్పి నువ్వు కలిసి కంకణం కట్టుకోవాలి. హలో అన్నయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బావగారు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మావయ్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబాయ్. చెప్పు. హలో బాబాయ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మన ఫ్యామిలీలో నాకు ఎక్కువ ఇష్టమయ్యేది నువ్వు చికెన్. ఎందుకంటే ఇప్పుడు ఏ కలిసినా సరే 4 మంచి విషయాలు చెప్తారు. మా అమ్మ నాన్న కన్నా ఎక్కువగా మీకంటేనే అన్నాను. మీరు చెప్పే మాటలు అవి మమ్మల్ని ఎంతో స్ఫూర్తినిచ్చాయి. నిన్ను నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవిబావ, ఈ పిలుపు నాకెంతో ఇష్టమైన నా శ్రేయోభిలాషుల్లో ఒకరిది. ఆప్యాయతకి ఆత్మీయతకి మరో పేరు మా రవిబావ. రవిబావతో నా పరిచయం 30 వసంతాలకి పైగానే. శాంతమ్మా అంటూ ఆప్యాయంగా పిలుస్తాడు. మంచి సలహాలు ఇస్తాడు. కుటుంబ విలువల గురించి చెప్తాడు. ప్రకృతిని, కవిత్వాన్ని ఎంతో ప్రేమించే మా రవిబావకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే ఎన్నో ఆనందకరంగా ఆరోగ్యకరమైన పుట్టినరోజులు మా అందరి సమక్షంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ రవిబావా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. 100 చేసుకుంటూ చల్లగా ఉండండి బాబు మీరు. హాయ్ రోహిత్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ given to me to talk about my lovely brother. రవణి గురించి ఎంత చెప్పినా తక్కువే. హీఈస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. పేరుకు తగ్గట్టుగానే సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలాగో ఈ రవి చుట్టూ మనుషులు కూడా అలాగే తిరుగుతారు. అందరినీ మంచి మాటలతో ఆకట్టుకుంటాడు. తన బాధల్ని, కష్టాలని ఎవరికీ తెలియనివ్వకుండా అందరితో ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. అందరినీ నా వాళ్ళు అనుకునే మంచి బంధుత్వాన్ని కోరుకుంటూ ఉంటాడు. అందరికీ అర్థమయ్యేలా మంచి సలహాలు ఇస్తాడు. నాకు మా తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. ఇక మన కుటుంబానికి పెద్ద దిక్కు తనే. తెలుగు భాషాభిమాని, మాతృభాషాభిమాని. కవితలు, కథలు, పాటలు, వాటి భావాలతో పాటు వాటిని ఎంతో రుచితో ఆహ్లాదిస్తూ ఉంటాడు. ఇక స్వీట్ మెమొరీస్ అంటే అన్నీ స్వీట్ మెమొరీసే. ఏం చెప్పాలి. మే గాడ్ బ్లెస్ హిమ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు. ముందు నుంచి అంటే నాకు ఎక్కువ అటాచ్మెంట్ నీతోనే. తర్వాత జాజిపూర్లో ఉంటుండగా కూడా నేను నీ దగ్గరికి రావటం జరిగింది. మా పెళ్ళైన తర్వాత అత్తవారం అని చెప్పి ఖరగ్పూర్ ఒకేసారి వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ ఎత్తుక్కుంటూ జాజిపూర్ వచ్చింది నీ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మాతారిణి గుడి ఒకటి, తర్వాత గిరిజాదేవి గుడి ఒకటి చూడటం జరిగింది ఒక 2 రోజులు ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ బాబురావు గారి ఫంక్షన్ లో ఎప్పుడో ఒకసారి కలిసాము. ఆ తర్వాత ఎంత తక్కువగా కలిసినా, ఎంత ఫోన్లు మాట్లాడినా సరే ఎందుకో నీతో మాకు అటాచ్మెంట్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేనున్న పరిస్థితి అంతా నీకు తెలిసిన విషయమే. కాకపోతే ఇంత పరిస్థితుల్లో కూడా పని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనం సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ సాధించలేకపోవచ్చు, కానీ వెనకాల నుంచి వెన్నుతట్టి భరోసా నీకెందుకు మేము ఉన్నాం అని ఎంతో కొంత ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడివి. తర్వాత నీకు నాకు ఉన్న అనుబంధం అది. ఎందుకంటే నా కష్టకాలం మొత్తం అంతా సమస్యలు ఏమన్నా సరే నేను ఫ్రీగా మాట్లాడింది నీ దగ్గర. వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళతో అంత దీనిగా మనం మాట్లాడిన సంఘటనలు ఏమి ఉండవు. నువ్వు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అరే బాబా,
ఫస్ట్ నీకు మెనీ మోర్ హ్యాపీ డెంట్ ఆఫ్ 60th బర్త్డే. ఓకే, నువ్వు నేను చిన్నప్పుడు, నా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కోరుకొండలో, వైజాగ్ మా నాన్న తీసుకురావడంలో మనం తిరిగిన తిరుగుళ్ళు కానీ, నీతో ఉన్న ఇదిగా ఎంటమసి కానీ నీకు బాగా తెలుసు. నేను ఎంత అల్లరి చేసేవాడినా. చిరంజీవి గారిది, నాగార్జున గారి డిస్కషన్స్లో కూడా మన ఇద్దరం ఎంత కాంట్రవర్షియల్ అయ్యేవాళ్ళో నీకు తెలుసు. అవన్నీ మర్చిపోలేని జ్ఞాపకాలు రా. సరే, ఎనీహౌ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బావా. హాయ్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. ఫస్ట్ రోహిత్ నీకు అప్రిషియేట్ చేయాలి. నిన్ను మంచి ఒక లీడ్ తీసుకుని చిన్నవాడమైనా కానీ బాగా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నావు ఈ వీడియోస్ అందరికీ చేయమని చెప్పి. ఇంకా అన్నయ్యతోటి తను చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి నా మెమరీస్ ఏంటి అన్నది షేర్ చేయమన్నాడు. చిన్నప్పుడు అంటే నాకు తెలిసిన మొదటి రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది లలిత దొడ్డమ్మ వాళ్ళ ఫ్యామిలీయే, అండ్ నెక్స్ట్ కామశ్రత వాళ్ళ ఫ్యామిలీ. మేము చిన్నప్పుడు రామకృష్ణ నగర్లో ఉండేవాళ్ళము, వీళ్ళు లలితానగర్లో ఉండేవాళ్ళు అన్నయ్య వాళ్ళు. చిన్నప్పుడు అంటే నాకు ఒక 5 ఏళ్ళు ఉండేటప్పుడు అన్నయ్య ఎక్కువగా మా ఇంటికి వస్తూ ఉండేవాడు. నన్ను చాలా బాగా ముద్దు చేస్తూ ఉండేవాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉండేవాడు. అలాగా అన్నయ్యతోటి నా తాలూకా బాండింగ్ స్టార్ట్ అయ్యింది. తర్వాత తను జాబ్ చేస్తూ వేరే ఊళ్ళు వెళ్ళిపోయినా కానీ మా మధ్యన రిలేషన్ అన్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉంది. తనని కలవడం చాలా తక్కువైనా కానీ ఫోన్ ద్వారానో లేకపోతే ఎప్పుడైనా మాట్లాడుకోవడం అలా జరుగుతోంది తప్ప పర్సనల్గా తను మీట్ అయింది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ. తను కొన్నేళ్ల క్రితం అయితే తన జాబ్ రీచా కొంచెం బిజీగా ఉండడం వల్ల మా మధ్యన అంత రిలేషన్ అన్నది కమ్యూనికేషన్ అన్నది లేకపోయేటప్పటికీ ఫోన్స్ చేయడం, మధ్య మధ్యలో తన విషయాలు నాకు తెలుస్తూ ఉండడం, దీనివల్ల నేను గ్యాప్ రాకుండా ఇన్నాళ్ళు మాకు రిలేషన్ అన్నది కంటిన్యూ అవుతూ వచ్చింది. చిన్నప్పుడు అంటే నాకు ఒక 5 ఏళ్ళు ఉండేటప్పుడు ఒక 2-3 ఏళ్ళు ఏమో తనతోటి బాగా ఉన్నట్టుగా గుర్తు. కానీ 2-3 ఏళ్ళు అయినా కానీ అంత డీప్ బాండింగ్ మూలాన తను నా మీద చూపించే ఎఫెక్షన్ వల్ల మా మధ్యన ఇంతవరకు రిలేషన్ నడుస్తూ వచ్చింది. అన్నయ్య ఎప్పుడు పలకరించినా కానీ చాలా అభిమానంగా పలకరిస్తూ ఉంటాడు. నేను కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉంటాను. రవణయ్య అనగానే ఒక అలర్ట్నెస్ కనిపిస్తూ ఉంటుంది నాకు కూడాను. ఇంకా ఇలాగే మా మధ్యని రిలేషన్ బాండింగ్ అన్నది ఇలాగే ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. తమ్ముడు రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషంగా అన్నయ్య అని నోరారా పిలిచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉండేది. చాలాసార్లు నీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేసేవాడివి, దానికి నాకు తెలిసింది నేను చెప్పేవాడిని. నా ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి అడిగావు, చెప్పాను. నాన్న కూడా నేనంటే అభిమానంగా ఆత్మీయంగా మాట్లాడేవారు. ఎక్కడ కలుసుకున్నా నాకు నాన్నంటే అంత ప్రేమ అభిమానం. అన్నదమ్ముల కంటే మనం ఫ్రెండ్స్ గానే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం. కరోనా టైంలోనే కాకుండా అంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నేను నీ దగ్గరకు వచ్చాను, వచ్చి కలుసుకునేవాళ్ళం. ఇంకా అలా ఎంతో కాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. రోహిత్ కూడా పెదనాన్న నేను ఇలాగే ఫోన్ చేసి మాట్లాడేవాడు, చాలా సంతోషించాను. ఇదే మొదటిసారి ఫోన్లో మాట్లాడడం. నువ్వు నీ కుటుంబం సుఖ సంతోషాలతో నుండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
మళ్ళీ చెప్తున్నా, పుట్టినరోజులు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi Ravanya, I wish you very happy birthday to you. Stay blessed. Thank you. Wish you a very happy birthday, Ravanya. Hello Ravi Baba, happy birthday. Many more happy returns of the day. నువ్వు అక్క రోహిత్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా చాలా సెలబ్రేట్ చేసుకోవాలని, ఇలాంటి మెమరబుల్ డేస్ ఇంకా ఇంకా నీకు లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఒకసారి వైజాగ్ మా ఇంటికి రండి. అండ్ ఆన్ దిస్ స్పెషల్ డే నీ గురించి నేను ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. నీకు నవల్స్ చదవడం ఇష్టం, అలాగే మ్యూజిక్ వినడం ఇష్టం. అండ్ నాట్ ఓన్లీ నవల్స్, యూ లవ్ బుక్ రీడింగ్, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇష్టం, అలాగే ఫ్రెండ్స్ రిలేటివ్స్తో రిలేషన్ మెయింటైన్ చేయడం ఇష్టం. సో అంతేకాదు నువ్వు ఎవరిని డిస్కరేజ్ చేసినట్టు ఎప్పుడూ మాట్లాడవు, అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తావు. ఈవెన్ నాతో కూడా మాట్లాడినప్పుడు చాలాసార్లు ఎంకరేజింగ్గా మాట్లాడావు. అండ్ నాన్నగారు అమ్మ అంటే నీకు చాలా అభిమానం. అండ్ యూ రెస్పెక్ట్ ఆల్ ద ఎల్డర్స్. సో నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ స్పెషల్ విషెస్లో నేను కూడా పార్ట్ అవ్వగలిగినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే వారి పక్కన ఉన్న స్నేహితులని చూసి కానీ చెప్పవచ్చు అంటారు. నాకు అనిపిస్తుంది వారు చదివిన పుస్తకాల ద్వారా కూడా చెప్పవచ్చు. పుస్తక పఠనం లాంటి మంచి అలవాటు ఉన్నవారు సాధారణంగా సున్నిత హృదయాలు, మంచి మాటకారి, స్నేహశీలుగా ఉంటారు. రవిశేఖర్ని దగ్గరగా చూసిన వారికి అతనిలో ఈ గుణాలు కొట్టొచ్చినట్టు కనబడతాయి. అర్ధ శతాబ్దం దాటి గోల్డెన్ జూబ్లీ అష్టమ వసంతలో అడుగుపడుతున్న రవిశేఖర్కి ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు. పదవిలో ఉంటే ఇది పదవి విరమణ సంవత్సరం జరిగేది. చివరిగా హ్యాపీ ఫ్యామిలీ, ప్రౌడ్ పేరెంట్స్, ఆల్ ది బెస్ట్. హలో రవిశేఖర్, ఎలా ఉన్నావు? చాలా కాలమైంది నేను చూసి. నీవు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నావని భావిస్తున్నాను. నువ్వు మన చరా ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే నీకు నీ కుటుంబ సభ్యులంటే ఎంతో ప్రేమ, అంకిత భావం. నీ అంత శ్రద్ధ ఇంకెవరో చాలా తక్కువ మంది తీసుకుంటారు తమ కుటుంబం యొక్క అంత ప్రేమ, ఆప్యాయతలు. నీవు మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో ప్రశాంత జీవనం గడపాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాను. Ravi is a very good friend of mine. We were colleagues while working in Jajpur in KPO project. We shared a lot of emotional moments. The most remarkable thing in Ravi is that he is very simple. His simplicity is rarely found in today's world. He never believes in any sort of politics, be it inside the office or outside the office. His heart is totally pure. He never speaks lies. So this sort of person is rarely found in today's world. I am really proud working with him, and I think our friendship will remain forever. I wish him a very happy birthday and wish many happy returns of the day and a wonderful life ahead. Thank you. శేఖర్ బాబు గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇచ్చి ఎప్పుడూ గతంలాగానే చక్కగా నవ్వుతూ అందరితోటి ప్రేమగా మాట్లాడుతూ పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మీరు జరుపుకోవాలని
హృదయపూర్వకంగా మీకు నా యొక్క శుభాశీస్సులు. అలాగే మా చెల్లెకి, మేనల్లికి, మీ అందరికీ కూడా భగవంతుడు అనుగ్రహం, కృపాకటాక్షం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీతోటి ఉన్న అది రిలేషన్ అంటే నాకు తెలియదు, స్నేహం అంటే అది కూడా నాకు తెలియదు. ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైన ఒక బంధం మీతోటి రిలయన్స్ నుంచి అలా ముడివేసుకుని ఉన్నాం. ఇది ఎప్పుడు ఇలా కొనసాగాలని భగవంతుడు కూడా ప్రార్థిస్తాను. మీ ఆప్యాయత, పలకరింపు, నవ్వుతూ మాట్లాడడం, సరదాగా మాట్లాడడం అవన్నీ ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటాయి. ధన్యవాదాలు. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ హెల్తీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరకాల మిత్రుడైన రవిశేఖర్కి నీ మిత్రుడు తిలక్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, నువ్వు నా పెద్ద కొడుకు చదువు విషయంలో నువ్వు, గురుప్రసాద్ మీ సలహా మేరకు నేను వెళ్ళడం వలన ఈవేళ నా కొడుకు చాలా పెద్ద స్థానంలోకి వెళ్ళగలిగాడు. ఇది మాత్రం నేను ఎప్పుడు నా జీవితం ఉన్నంత వరకు నేను మర్చిపోను దీన్ని. హాయ్ రవి, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ ఫైన్ దేర్. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీకు గుర్తుందా రవి, మనము నూతన గుండ్రపాలెంలోని పెట్రోల్ బంక్ ఒకటి చేస్తున్నప్పుడు ఉదయాన్నే బయలుదేరే వాళ్ళము. సాయంత్రము వైజాగ్ బయలుదేరడానికి ఎర్ర బస్సుకి పరిగెత్తి వెళ్ళి ఎక్కటం, ఎర్ర బస్సులో డ్రైవరు పాత పాటలు పెడితే అవి వినుకుంటూ జాలీగా వైజాగ్ చేరటం నీకు గుర్తుండే ఉంటుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. హలో, ఆరువేల రవిశేఖర్ గారు, మై బెస్ట్ విషెస్ టు యూ ఆన్ ఎంటరింగ్ into 59th year of your birthday. First of all, my best wishes to your son Rohit, sister and yourself for a very healthy, safe and satisfied life, for many, many, many more such birthdays to be celebrated by all of you and your family. So I am very happy to share my feelings on this your birthday with your due to some innovative thinking of your son Mr. Rohit. So I worked in NCC from May 2008 to May 2012, just for 4 years. Out of this, first 3 years I had worked in Assam Soul. During this period I had got the opportunity to meet Mr. Ravisekhar. He is, thoughtfully I am telling, he is my younger brother and a real friend to me. Being away from home and in such a distant place, I got a good friend and a younger brother through Ravisekhar. During that short period of 3 years, we spent a lot of good time with him, either through office work or through personal life also. One of the best things I like with Ravi is he
develops a very good positive attitude to everyone, and is having good common sense, IQ and general knowledge, which I appreciate. During those times of HR meetings at our site, everyone observed it. And he is also a very good, I think, structural erection expert. And he gives respect to lowest worker to highest management team. He encourages me many times in spiritual also. I think he is a very good fond of Lord Ganesha and Lord Shiva. But I am also favor of Ganesha, but I pray little more praying Lord Vishnu. He always encourages in spiritual life as well as in encouraging personal life, about telling about children's goodness and their upcoming. So I am very much happy to spend that beautiful time with him, those period of 2000, somewhere August 2008 to I think 2011 May. After that 1 year I went to head office Hyderabad. I stayed there. I kept contact. So I again wishes Ravi, sister and his son Rohit a very happy, satisfied and healthy life, and I wish Mr. Rohit to come up to highest standards in his career and give satisfaction to his mother and father. And still now we are not very far away. I welcome Ravi and his family before his son goes on work to Hyderabad to come to Vizag and live a full day with me and take my happiness, share my happiness with him. Thank you very much. Hello, my dear friend Ravi Shekhar, how are you? Especially Mr. Rohit, I'm very glad to see you on this occasion. He's a very good friend to me. We both were worked there in SMS for 2 years in Visakhapatnam Steel Plant. He's a very generous and jovial person. I can't get anywhere, I don't get also. He's a very good friend of me. Many more happy returns of the day, Mr. Ravi Shekhar. Have a nice day. May God bless you all. Thank you. హాయ్ గురుగారు, బాగున్నారా? చాలా చాలా సంతోషం. ఈరోజు మీరు పుట్టినరోజు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు చాలా రోజు అయింది కలిసి, మళ్ళీ ఒకసారి కలవాలని కోరుకుంటున్నాను. మీకు ఆశ్చర్యంగా ఉంటాయి. నాకు మీకు విషెస్ చేయడం దొరికిన అవకాశం చాలా చాలా గొప్పది. మీరు ఇంత మంచి రోజుల్లో బాగుండాలి, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను దేవుడితోని. ఈ అవకాశం నాకు దొరికినందుకు చాలా చాలా ఆనందం. రియల్లీ మీరు పక్కన ఉన్నారని అనుకుని మాట్లాడుతున్నాను. చాలాసేపు మీతోని మాట్లాడుతూనే ఉంటాము, మీతో పాటే ఉంటాను. వర్క్ చేసినప్పుడు ఎలాంటి కష్టం నాకు రానిచ్చలేదు మీరు. కానీ ఇప్పుడున్న రోజుల్లో మీరు అప్పుడప్పుడు చాలా గుర్తొస్తున్నారు. ఎందుకంటే అప్పటికన్నా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎంత వచ్చినా మీరు చెప్పిన ఒక్కొక్క సిచ్యువేషన్ నాకు గుర్తొచ్చి ఆ సిచ్యువేషన్ని నేను ఇప్పుడు హ్యాండిల్ చేసుకుంటున్నాను. దానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఎప్పుడుకు బాగుండాలి. ఫ్యామిలీలో ఉన్న అందరూ, అమ్మ తమ్ముడు అందరూ బాగుండాలి ఎప్పుడు కోరుకుంటున్నాను. ఆ దేవుడిని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను.
ఇంకొకసారి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ గురుగారు. विश यू हैप्पी बर्थडे पापा. मैं बहुत प्राउड फील करता हूँ कि मैं आपके अंडर में काम किया हूँ. यू आर माई गॉड फादर. मैं माँ तारिणी को हमेशा यही प्रार्थना करता हूँ कि आपको हमेशा स्वस्थ रखे और खुशी से रखे. मिस यू पापा, लव यू. హాయ్ సార్, విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి సార్. మేము మీతో స్పెండ్ చేసిన టైం చాలా వాల్యుబుల్ టైం సార్. మేము మీ దగ్గర నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం సార్. మీరు ఎప్పుడూ మంచి ఇన్స్పిరేషన్ చేస్తూ మంచి సక్సెస్ అవ్వాలని లైఫ్లో కోరుకునేవారు సార్. మీ ఇచ్చిన అడ్వైస్ చాలా థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్టే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాం సార్. మీరు ఎప్పుడు బాగుండాలి సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ వి విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సార్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను సార్. వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే తాతయ్య, చెప్పండి. హ్యాపీ బర్త్డే సార్. హ్యావ్ అ గ్రేట్ డే. మీరు మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి సార్. రియల్లీ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఈ అవకాశం ఇచ్చిన రోహిత్కి నా స్పెషల్ థ్యాంక్స్ సార్. హ్యావ్ అ గ్రేట్ డే. నమస్కారం సార్, మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు నాకు గురువు స్థానంలో ఉండి అనేక విషయాల్లో సహాయపడ్డారు. తెలియని విషయాలు చాలా తెలియపరిచారు. మీరు ఎప్పటికీ నాకు గురువు స్థానంలో ఉంటూ నేను ఇంకా ఉన్నత స్థానంలో వెళ్ళడానికి మీరు ఈ విధంగా తోడ్పడగలరని భావిస్తున్నాను. మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తమ్ముడు రవిశేఖర్కి రైల్వే శాస్త్రి తెలుపు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు చెప్పు. హలో రవిశేఖర్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా ఇలాంటివి ఎన్నెన్నో రోజులు ముందు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ రైల్వే శాస్త్రి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీ మొహంలో స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు మీరు చాలా ప్రేమగా అభిమానంగా మా వదిన గారు అని పిలిస్తే చాలు నాకు చాలా చాలా ఆనందంగా ఉంటూ ఉండేది. అసలు రవిశేఖర్ నాకు ఎప్పుడు తెలుసు ఏంటి అనేది ఒక చిన్న పిసరు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేము 1977 సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అయ్యాం. నేను ఎలక్ట్రికల్, ఈ రవిశేఖర్ అనే అతను మెకానికల్లో జాయిన్ అయ్యాడు. సో అప్పటి రోజుల్లోని కొన్ని రోజుల తర్వాత బిడ్డు అనే పేరు బాగా వినడం అనేది వింటున్నాం. ఎవరా బిడ్డు ఏంటా అనేది తెలియలేదు. ఒకసారి ఏదో ఒక సందర్భంలోని ఒక 5-6 మనుషులు ఇలా గ్రూప్గా ఉన్నప్పుడు చూస్తే ఆ మధ్యలోంచి చిన్నగా పొట్టిగా ఉన్న వ్యక్తి ముందుకొచ్చాడు. అతనే బిడ్డు అనే విషయం తర్వాత తెలిసింది. సో ఆయన మెకానికల్, నాది ఎలక్ట్రికల్ అవ్వడం వల్ల పరిచయం అంటే ఏదో అలాగా డిప్లొమా అన్నంత వరకుని మాకు ఎక్కువగా పరిచయం అయింది షిప్ యార్డ్. సో షిప్ యార్డ్ అప్రెంటిస్ మేము కూడా కలిసి చేసాం. అప్పటి రోజుల్లో ఉన్న బిడ్డు షిప్ యార్డ్ అప్రెంటిస్కి వచ్చేసరికి బిడ్డు కాదు, బాగానే ఎదిగిపోయి మంచిగా తయారయ్యాడు. ఇందులో క్వాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంటాడు, అందరితోని మాట్లాడుతూ ఉంటాడు. సో ఆయన తాలూకా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మెస్మరైజ్ అవుతూ ఉంటాం. వీడి మాటలు వినాలి, చెయ్యాలి, అది వీటితో ఎక్కువగా గడపాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. అది మెయిన్ కారణం. నేను ఎక్కువగా వాటితో పరిచయం పెంచుకుని ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో కూడా నాకు బాగా పరిచయం ఏర్పడింది. సో ఇవన్నీ ఇలా ఉంటే ఈ రవిశేఖర్ ఎక్కువగా తర్వాత ప్రైవేట్ కంపెనీలో వెళ్ళి తర్వాత ప్రైవేట్లో చేసి అక్కడ నుండి చాలా 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 దూరాల్లో పనిచేసుకుని వచ్చి ఫైనల్గా ఎల్ఎన్టీలో చేసి రిటైర్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ తన ఇంట్లో ఇక్కడ ఉంటున్నారు.
ఈ మధ్యకాలంలో ఈ కరోనా పీరియడ్లో ఇంకా ప్రతిరోజు కూడా మాట్లాడడం అంటూ జరుగుతుంది. ప్రతి విషయాలు షేర్ చేసుకుంటున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏప్రిల్లో పుట్టినరోజు జరుపుకుంటున్నాడనే విషయం తెలిసి నేను నిజంగా చాలా సంతోషించాను. ఎందుకంటే నాది కూడా అదే ఏప్రిల్లోనే నా పుట్టినరోజు కూడా అని అదే విషయం. ఇంకా చెప్పాలనంటే ఈ రవిశేఖర్తోని చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు బోల్డన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ పాపం ఆయనకి బాగా రచనలు చేయడం, రచయితలు తర్వాత ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం అన్న ఇలాంటివంటే చాలా ఇష్టం. అందుకు ఎప్పుడు నాకు ఈ మధ్యకాలంలో రోజుకు ఒక పాట ఒకటి పంపిస్తున్నాడు, చదువు అని అంటాడు. మనకు అంత వేగంగా అది చెయ్యం. ఇంకో విషయం ఏంటంటే ఒకసారి నేను రవిశేఖర్ అన్నాను, ఏంటి రవిశేఖర్ నువ్వు ప్రతి ఒక్కరిని కూడా చూసి ఇలా పలకరిస్తూ ఉంటావు, అవసరమా వీళ్ళందరూ అని అంటే, అది కాదురా, వాళ్ళు పలకరించినంత మాత్రాన మనకేం పోదు, కానీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు మనకు సహకరిస్తూ ఉంటారు, అందుకు నేను ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంటాననేసి చెప్పాడు. సో అందులో చాలా నిజం ఉందని అనిపించింది. కానీ అదైతే నేను పాటించలేకపోతున్నాను. ఏదైనా సరే ఇంకొకసారి మనస్ఫూర్తిగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రవి, హ్యాపీ బర్త్డే రా. విష్ యూ హ్యాపీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద బర్త్డే. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటి 59th 60th? మా వాడి గురించి ఏం చెప్పాలరా. నాన్నను రవిను అదేరా, రవి నేను కాలేజీలో అలా ఫ్రెండ్స్ రా. మీ నాన్న కాలేజీలో వచ్చినప్పుడు ఎంత ఎలా ఉండేవాడో తెలుసా? జస్ట్ T² పొడవు అంతే. ఎవడ రైడు T² అంత పొడవు ఉన్నాడు, అలా కాళ్ళ మధ్యలో చూడేస్తున్నాడు అనుకునేవాళ్ళం. ఆయన ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి పొడవు అయిపోయాడు జమ్మని. అది మా ఇద్దరం రా ఉద్యోగరీత్యా ఫ్రెండ్స్ అయిపోయాం బాగా. ఇద్దరం ఒకే ఉద్యోగంలో చాలా ఉద్యోగాలు కలిసే చేసాము. అందులో బ్రేత్వేట్ కంపెనీలో మా కెరీర్ వాడికి నాకు పరిచయం అక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ ఉద్యోగరీత్యా. అప్పుడు గుర్తుకు వచ్చాడు వాడా అనిపించింది. వీడంత పొడవు ఉన్నాడు అప్పుడు. వీడు పలానా కాలేజీలో అలా ఉండేవాడు కదా, వాడారా అనుకునేవాడిని. అప్పుడు గుర్తుకొచ్చాడు, ఓహో వీడే వాడా అనుకున్నాను. అది సంగతి. ఏముందిరా, మా ఇద్దరికి ఒకటే గురువు, ఒకటే బాసు. మా బాసు ఉత్తమరాయ్ అని మీ నాన్నకు తెలిసే. మీ నాన్నకి బెస్ట్ ఫ్రెండ్. చీకట్లోని నిద్రలో కూడా వాడిని వీడే తడుస్తుంటాడు కదా. వాడికి వీడి చుక్కలు చూపించేవాడు, వాడు చూస్తూనే ఉండేవాడు, వాడి బీపీలు తెప్పించేవాడు. మొత్తం మీద ఏదో పాపం వాడితో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళే. అది సంగతి. మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ రా. మాకు ఆఫీస్లో ఏవో అంతర్గతంగా చిన్నవి ఏవో ఉన్నా మేము మాత్రం లోపల మేము బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఆఫీస్కి రాకపోతే చాలా బోర్ ఫీల్ అయిపోయాడు నేను. వాడి మూమెంట్స్, వాడి హడావిడి పని తక్కువ ఉన్నా మాకు హడావిడి ఎక్కువ ఉండేది. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీ నాన్న నేను మాత్రం రియల్గా హార్ట్ అండ్ సోల్ ఫ్రెండ్స్ ఉంటారు, డీరెస్ట్ ఫ్రెండ్స్. ఏ విషయంలో అని ఎవరి విషయంలో షేర్ చేసుకోవడం, ఏదైనా వాడు ఓపెన్ హార్టెడ్గా చేయాలంటే బాగా చేస్తాడు. వాడికి తక్కువరా కన్నింగ్ నేచర్ అనేది తక్కువ. వెల్ విషరే, అందరికీ వెల్ విషరే. నాకైతే మరి ఇంక చెప్పక్కర్లేదు. మా ఇద్దరికి ఉన్న ఇంటిమేసి అలాంటిది. ఏ కష్టం వచ్చినా ఒకసారి మాట్లాడుకుంటే మా ఇద్దరికి ఎలా ఉన్నా ఒకసారి మాట్లాడుకుంటే మా కోట్లు ఆస్తున్నట్టే ఫీలింగ్. అంతే. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఫ్రెండ్ ఉన్నాడు, అలా సరదాగా మాట్లాడుకుంటే జస్ట్ స్ట్రెంగ్త్. అది నీకు కనిపించింది కానీ చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది అందులో. అనుభవిస్తే తెలుస్తుంది అది సంగతి. అరే రవి, నీకు కూడా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలా బర్త్డేలు చేస్తూనే ఉండాలి. ప్రతి ఏడాది మనం కలుస్తూనే ఉండాలి. జాగ్రత్తగా ఉండు మనందరూ. హాయ్ రవి, బెస్ట్ విషెస్ ఆన్ యువర్ హ్యాపీ బర్త్డే. తెలియని వారి కోసమే నా పరిచయం. నా పేరు కిషోర్ అండి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాను. నేను రవికి పరిచయం అయ్యి ఇంచుమించుగా 40 years అవుతుంది. 1983లో బ్రేవ్స్ ఐటీలో ఇన్స్ట్రక్టర్గా జాయిన్ అయినప్పుడు మా ఇద్దరికి పరిచయం అయింది. ఏ ముహూర్తాన్ని పరిచయం అయిందో కానీ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. నేను నువ్వు అని పిలిచే 3-4 ఫ్రెండ్స్లో రవి ఒకడు. 1983 నుంచి ఒక 10 సంవత్సరాల పాటు మాకు కాలేజీ రోజులే. ఇన్స్టిట్యూట్లో మాట్లాడుకునేవాళ్ళం, సరిపోయేది కాదు. వాళ్ళ ఇంటి దగ్గర జంక్షన్ దగ్గరికి వెళ్ళి 9-10 రాత్రి మాట్లాడుకునేవాళ్ళం, సరిపోయేది కాదు. బలవంతంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్న వచ్చి మళ్ళీ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అలా సాగింది ఆ 10 సంవత్సరాలు. మాకు రోజు ఇదే పని. ఆ రోజుల్లో మాకు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు. కవితలు, రచనలు, నవల్స్, వాటి మీద అనాలిసిస్లు, సినిమాలు, మధ్య మధ్యలో కొద్దిపాటి రాజకీయాలు, ఇవే మా టాపిక్లు. మా ఇంట్లో అతను, వాళ్ళ ఇంట్లో నేను ఫుల్గా కలిసిపోయాం. మా అక్కల నలుగురిని కూడా అక్క అక్క అంటూ వెనకాల తిరుగుతూ కబుర్లు చెప్పేవాడు అందరితోనూ. నేను కూడా వాళ్ళ ఇంట్లో బాగా కలిసిపోయాం. మెమరబుల్ మూమెంట్స్ అంటూ స్పెషల్గా ఏమీ లేవు, ఎందుకంటే మాకు ఆ 10 సంవత్సరాలు ప్రతిరోజు పండగే. అలాగా ఎంజాయ్ చేసాం మేము. సినిమాలు, కబుర్లు, నెక్స్ట్ ముఖ్యంగా రవి కవితలు బాగా రాసేవాడు. నేనేమో వాటిని కరెక్షన్ చేసేవాడు. వాటి మీద డిస్కషన్స్, అనాలిసిస్లు, ఇంక ఇవే మాకు వదిలేస్తామని. నెక్స్ట్ సినిమా కబుర్లు అలాగ ఉండేవి. నెక్స్ట్ జాబ్ వల్ల ఆ 10 సంవత్సరాలు దాటికి మేము కొంచెం సెపరేషన్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత అంతా ఫోన్ల మీదే కబుర్లు. నెక్స్ట్ ఫోన్లోనే తిట్టుకున్నా కొట్టుకున్నా ఆనందమే వేరు. సమ్ ఫ్రెండ్స్ మేక్స్ అవర్ లైఫ్స్ హ్యాపీ అండ్ రవి ఈజ్ వన్ ఆఫ్ దమ్. బ్లడీ ఫోర్, ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, వెరీ గుడ్ రోహిత్, మీ ఇనిషియేటివ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ టు యూ ఆల్సో. నమస్తే మేడం. విష్ యూ బోత్ ఏ వెరీ హ్యాపీ లైఫ్. బాయ్. ఈ ఏప్రిల్ 10న బర్త్డే జరుపుకుంటున్న నా తమ్ముడు, బాల్య మిత్రుడైన రవికి నా జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకు అప్పుడు తమ్ముడు, ఇప్పుడు బాల్యమిత్రుడు అన్నానంటే, అంటే మేము చిన్నప్పుడు ఒక అన్నదమ్ములుగా, అంటే ఒక అన్నదమ్ములు కాదు, ఒక ఫ్యామిలీ, అంటే ఒకే పుట్టాము, ఒకే ఇదిగా మీకు చిన్నప్పుడు పెరిగాము. మాకు తెలియదు మీ ఫ్రెండ్స్ మంచిగా అనుకుంటాను. అరే ఒక ఇంట్లో ఉండేవాడు, నేను ఆంటీకి తినేవాడిని. వాడలు మా ఇంటికి వచ్చి ఆవిడ కావచ్చు, అంజిబాబు కావచ్చు, మా ఇంట్లో ఒక కుటుంబంలో తినేవారు. సరదా కూర్చొని అందరూ విని చాలా ఆప్యాయతగా చిన్నప్పుడు ఆ రోజు జరిగాయి. అయితే మా ఇద్దరు కలుసుకొని చూసుకొని ఎన్ని సంవత్సరాలు ఏంటో మాకే తెలియదు, కానీ ఒకరంటే ఆప్యాయత ఉన్నది, అభిమానం ఉన్నది. ఎందుకంటే ఇద్దరికి కుటుంబాలు ఎక్కువ. మా చిన్నప్పుడు అందరూ ఎంత సరదాగా ఉండేవారంటే మాకే తెలియదు. ఇంకొకటి ఉన్నది చిన్నది, బస్సు వాడు మెచ్చుకోవచ్చు. మీ చిన్నప్పుడు సెకండ్ షోలకి రాంప్రకాష్ థియేటర్కి వెళ్తుండేవారు. అప్పుడు కృష్ణ సినిమాలు వస్తుండే. వీడి కృష్ణదాస్ ఫేవరెట్. అయితే సరదా కమ్మ కట్టడం అనమాట. డబ్బులు రూపాయి గ్యాదర్ చేసుకోవడం, వెళ్ళి అదే సెకండ్ వెళ్ళిపోదాం ఇంట్లో చెప్పేవాడు. సెకండ్కి చెప్పేవాడు. రాబోయే చెప్దామంటే అసలు వెళ్ళాం. ఎంత సమయం గుర్తులేదు. అవేకంలో ఏదో సినిమా వచ్చింది. అప్పుడు బెంచీలు అందరూ కూర్చుంటే కృష్ణ గారి ఏదో పాట వస్తుంది. నువ్వు నా ముందు ఏదో ఏదో డాన్స్ చేస్తాడు. వేస్తే నీళ్ళు లేచిపోయి అరే బెరు డాన్స్ కదా ఎలాగంటాడు కృష్ణ. ఆ డాన్స్ వచ్చి ఈడే చేస్తాడు. ఆ కృష్ణ ఫ్యాన్స్ అందరూ వచ్చేసి ఏంటమ్మా కృష్ణ కమ్మ కడతాను అంటే ఊరికన్నా నేను కృష్ణ ఇబ్బంది అన్నా
ఆంటీకి డ్యాన్స్ చేస్తున్నాం అన్నాడు. వాడికి వచ్చి మర్చిపోవడం నాకు తెలియదు. ఇటువంటి సంఘటన మా చిన్నప్పుడు చాలా ఉన్నాయి. అయితే వాడికి అసలు గుర్తు చేద్దామని చెప్పేసి వాడు బట్టల రోజు శ్రద్ధగా చెప్తున్నాను. ఒకరోజు కలిసిపోయిన వాడికి విశేషం చెప్తాను. ఒకసారి దయచేసి ఒకసారి వాడికి భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వాడికి, వాడి భార్య, వాడు బాబు సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఒక అన్నగా, ఒక బాల్య స్నేహితుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ రవి, హౌ ఆర్ యూ? శుభోదయం, జన్మదిన శుభాకాంక్షలు. మన స్నేహం దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఐ థింక్ 32 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ ఈ రాజు పెళ్ళిలో మనం కలిసాం చెన్నైలో. ఆ తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళాం. వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ దేర్ ఇన్ తిరుపతి. ఐ థింక్ అది మర్చిపోలేని కొన్ని రోజులు. ఆ రోజు మొత్తం ఫుల్ నైట్ ఐ థింక్ మనం నిద్రపోలేదు. ఫుల్గా తిరుపతి చుట్టూ మొత్తం తిరుగుతూ ఆ రోజు రాత్రి ఫుల్గా మనం ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి వచ్చామో మనకే తెలియదు. ఇట్ ఈస్ హ్యాపెండ్ ఆన్ ఐ థింక్ నవంబర్ ఎండ్. అంత ఖాళీగా ఉండడంతో ఆ టైంలో అంత పొల్యూషన్ లేదు, అంత ట్రాఫిక్ లేదు. ఇక్కడ వండర్ఫుల్ టైం. మంచి సాంగ్స్ పాడుకున్నాం, మంచి బాగా తిరిగాం ఫుల్గా అంతా ఆ చలిలో మెయిన్గా. ఆ తర్వాత మళ్ళీ ఐ థింక్ నిన్ను కలిసింది వచ్చి నేను మీ కజిన్ ఒక మ్యారేజ్కి అనుకుంటాను. అంటే ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయి మొత్తం పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. నా పిల్లలు నీ పిల్లలు మొత్తం అంతా కలిసి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ కలిసింది వచ్చి మీ గెస్ట్ హౌస్లో ఒకసారి. ఆ టైం కూడా మన ఇద్దరమే ఉండడంతో మంచి ఇద్దరు మనోభావాలు ఒకేలాగా ఉండడంతో చక్కగా మంచి సాంగ్స్ పాడుకున్నాం. అన్ని పాత ఏనే ఒకసారి నెంబర్ వేసుకున్నాం ఒకసారి. దట్ ఇస్ ఆల్సో వండర్ఫుల్ టైం. దేవుడు ఇంకెన్ని వసంతాలు చూపిస్తాడో అన్ని వసంతాలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో అందరితో సంతోషంగా ఉంటూ మనం మళ్ళీ కలుసుకుందాం అనే ఒక నమ్మకంతో ఆ దేవుని వేడుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హాయ్ రాజశేఖర్, విష్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు మనం కలుసుకున్నది పాలిటెక్నిక్ తర్వాత షిప్యార్డ్లో కలుసుకున్నాం. అది నేను అడిగితే నేను తెలుసుకున్నాను, ఎందుకంటే మర్చిపోయాను ఎప్పుడు కలుసుకున్నాం. అసలు స్ట్రైక్ అయింది నాకు. కరెక్ట్గా మనం షిప్యార్డ్లో కలుసుకునే వాళ్ళం. షిప్యార్డ్లో పోవడానికి టైం ఉండేది. హాల్ షాపు, ఫాబ్రికేషన్ షాపులు అని తిరుగుతున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. నా దగ్గర శ్రీశ్రీ చలం బుక్స్ ఉండేవి, నీ దగ్గర ఏవో నావెల్స్ అవి ఉండేవి. మేము మార్చుకునేవాళ్ళం, ఆటోమేటిక్ డిస్కషన్ పెట్టుకునేవాళ్ళం. అలాగా నువ్వు రాసి నేను చదవడం, నేను రాసి నువ్వు చదవడం. ఆ తర్వాత మళ్ళీ నీలం మ్యాప్ చెట్టు దగ్గర మీ ఇంటి దగ్గర నేను వస్తుండేవాడిని. నీలం మ్యాప్ చెట్టు దగ్గర కూర్చునేవాళ్ళం, మీ ఇంటికి వచ్చేవాడిని. అలాగా మన ఫ్రెండ్షిప్, మన జర్నీ స్టార్ట్ అయింది. టచ్లో ఉన్నాం కానీ మళ్ళీ మధ్యలో నేను నా జాబ్ వేరు, నీ జాబ్ వేరు, వేరు వేరు చోట్లకి వెళ్ళిపోయాం. ఫైనల్లీ మళ్ళీ అనుకోకుండా జమ్మూలో కలిసాం. అది చాలా అసలు వండర్ అనమాట. జమ్మూలో నేనేదో నా జాబ్కి నేను అక్కడికి వచ్చాను, నువ్వేమో ఆఫ్ఘాన్స్ తరఫున అక్కడ జమ్మూ సైడ్లో కలవడం అనేది అదొక అద్భుతం అనమాట. మంచి ప్లేస్లో, మంచి లొకాలిటీలో కలిసి మళ్ళీ ఇది పంచుకున్నాం మన థాట్స్. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ స్పెండింగ్ టైమ్ విత్ యూ ఇన్ జమ్మూ. అప్పటికి మర్చిపోలేను. మొన్నే రీసెంట్గా ఈ రైల్వేస్ వాళ్ళు, నార్థన్ రైల్వేస్ వాళ్ళు బ్రిడ్జ్ కంప్లీట్ అయింది పేపర్లో వీడియో ఫొటోస్ ఇస్తే మళ్ళీ గుర్తుకొచ్చాయి అనమాట. కరెక్టే కదా, ఇవన్నీ మనం కలిసి మనం అక్కడ వర్క్ చేసామని. తర్వాత నేను ఐఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసాను. హైదరాబాద్లో బ్యూరో వెరిటస్లో చేస్తుండగా ఖతర్ వచ్చింది. ఖతర్ ఇప్పుడు 2011లో వెళ్ళాను. 2021 10 years అయిపోయింది. మళ్ళీ మనం ఈ 10 years మళ్ళీ మనం కలవలేదు. ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు నేను తప్పకుండా వచ్చి కలుస్తాను.
రేపు విజయనగరం నాడు లేకపోతే నేను విజయనగరం నాడు ఏదో వచ్చాను. సో మళ్ళీ నీకు శుభాకాంక్షలు చెప్తూ పుట్టినరోజు ఎన్నోసార్లు కాదు ఇలా కాదు జరుపుకోవాలని, రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఉంటాను మరి. నమస్తే, బాయ్. హాయ్ తమ్ముడు రవి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకుని 100 ఏళ్ళు చల్లగా హాయిగా జీవిస్తావని, మంచి ఆరోగ్యంతో ఉంటావని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనం 1977లో డిప్లొమాలో జాయిన్ అయినప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, అంటే చిన్నగా కనిపించేవాడివి. సో అందుకు ముద్దుగా మేము బిడ్డడు అని పేరు పెట్టుకున్నాం, అందరూ క్లాస్ అందరూ కలిపి. ఇప్పటికీ అలా బిడ్డడు అని పిలుస్తుంటాం నిన్ను. మన డిప్లొమా టైం కానీ మన సిప్యాడ్ ట్రైనింగ్ కానీ ఎంతో సరదాగా హాయిగా సాగింది. ఎన్నో మధుర స్మృతులు మనతో ఉన్నాయి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హాయ్ రవి, బాగున్నావా? ఏంటి పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నావు? సరే కానీ నీ 59వ జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు పుట్టినరోజు నాడు 1000 కాంతుల దీపాలలో నీ పుట్టినరోజు బాగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. అలాగే నీ 60వ పుట్టినరోజు కూడా అట్టహాసంగా మా అందరి సమక్షంలో చేసుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. కలకాలం చల్లగా నవ్వుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు. హాయ్ రవి, జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో శుభంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు. ఇటువంటి ఎన్నో తీసుకోవాలని నా భగవంతుడు మనసారా కోరుకుంటున్నాను. శాఖర్ గురించి చెప్పాలనుకుంటే శాఖర్ మంచి సంగీత ప్రియుడు. శాఖర్లో మంచి రచయిత ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే శాఖరంలోని రచయిత మిత్రులకే పరిమితం అవుతాడా, అయితే బయట ప్రపంచానికి పరిచయం అవుతాడు లేదా అని అదే ప్రశ్న. శాఖరంకి నేను చెప్పేది ఒకటే మాట, రచయితకు వయసుతో పరిమితం లేదు. ఆల్ ద బెస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. హలో రవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ జన్మదిన శుభ సందర్భంగా మీకు అనేక శుభాకాంక్షలు రవి గారు. మీరు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మా ఆకాంక్ష, మా ఆశ. ప్రతిరోజు ఉదయం మీ పాట వింటూ మిమ్మల్ని తలుచుకుంటుంటాను. ఎప్పుడు కూడా మనం రాయపూర్ గడిపే రోజులు గుర్తొస్తుంటాయి నాకు. నిజంగా మనం అందరం కలిసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 97లోను 98లోను మీరు రాయపూర్ వదిలిన తర్వాత మధ్యలో ఎప్పుడో అనుకుంటా 6-7 సంవత్సరాల క్రితం మనం ఒకసారి కలిసి కొన్ని గంటలు గడిపామంతే. ఈ సంవత్సరం అమ్మవారి పండుగలో మీరు ముందుగా ప్లాన్ చేస్తే మన మిత్రులందరం మీ విజయనగరంలో కలిసి కసితీరా మాట్లాడుకొని కసితీరా ఆడుకొని ఎంజాయ్ చేయాలని నా ఆకాంక్ష, నా మనసులో ఉన్న కోరిక. ఎలాగైనా అరేంజ్ చేయండి రవి గారు, ప్లీజ్. అన్నయ్య గారు నమస్తే. చెప్పండి, ఎవరితో వాయిస్ గుర్తుపట్టండి. తమ్ముడండి, నానాజీ తమ్ముడు, హైదరాబాద్ నుంచి. చాలా ఆస్పిషియస్ డే అండి ఇవాళ. చెప్పండి ఏంటో ఆస్పిషియస్ అంటే? హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య గారు. గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ఆల్వేస్. ఈ చాలా మెమరీస్ ఉంటాయి అన్నయ్య గారు మీతోటి. ఒక మెమరీయా, ఒక రోజా, ఒక గంట, ఏది చాలదు మాకు. వీ నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ మినిమం 2 to 3 days టు రిమెంబర్ ఆల్ ద పాస్ట్ డేస్ అగైన్ అండ్ అగైన్. యాక్చువల్గా ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నానంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్. చెప్పండి ఎందుకు? మీరే కదండి, నానాజీ యూ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ ఇన్ ఏ సచ్ ఎ వే దట్ గాడ్ హ్యాస్ టు పేవ్ ద వే
That word you used while I was requesting my transfer to head office. No, not head office, to Andhra Pradesh from Raipur. మీరు ఒకటి కూడా చెప్పారు అప్పుడు, ఒక్క నెల లెటర్ రాసి వదిలేకి నానాజీ. ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months, ఎవ్రీ 3 months, ఎవ్రీ 6 months you send a letter. One day it will work out. That is what happened for me. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నానంటే ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఇంకా చాలా ఉంటుంది, ఎన్ని చెప్పమంటారు చెప్పండి. ఆకలిగా ఉంటే అన్నం పెట్టేవారు, ఆప్యాయతనిచ్చేవారు. ఇక్కడ నా 52 years టెన్యూర్లోనే ఆప్యాయంగా తమ్ముడు అనే పిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే. ఐ హ్యావ్ టు బీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ and many more happy returns of the day. When we meet, we will share lot more things. God bless Rohit. God bless you. And my sincere namaskar to Odina garu. రవిశేఖర్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు రోజు పోస్ట్ చేసే సాంగ్స్ నాకు చాలా మెమరబుల్. నేను మార్నింగ్ చేస్తూనే పాట గురించి చూస్తాను. మా సిస్టర్ ఇదే పాటలు చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేది. ఆ గుర్తులు నాకు వస్తాయి మీ పాటలు చూస్తుంటే. ఎనీహౌ, మీకు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే టు యూ. బై అన్న. నమస్తే, జన్మదిన శుభాకాంక్షలు. నాకు రాయపూర్ రోజులన్నీ గుర్తుకొచ్చాయన్న, మనం గడిపిన మధుర క్షణాలు. అంతకన్నా మీరు మీ కోడలు, మీ మనవాళ్ళతో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి రోజులు గడపాలని ఆశిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ రవిశేఖర్ గారు, బాగున్నారా? నేను విజయభాస్కర్ని. మన పరిచయం అయ్యి సుమారు 26 సంవత్సరాలు అవుతోంది. రాజేంద్ర స్ట్రీట్లో ఫస్ట్ టైం శ్రీరామ్మూర్తి గారు ద్వారా మనం పరిచయం అయ్యాం. మనందరం గుడియారిలో ఉండేవాళ్ళం. నేను, నానాజీ, మూర్తి తరచూ మీ ఇంటికి వచ్చేవాళ్ళం. మీరు చాలా జోవియల్గా ఉండేవారు. అతి తక్కువ టైంలో మీరు అందరితో కలిసిపోయి ఒక పెద్దన్నలా బిహేవ్ చేసేవారు మీరు. మేము మీతో చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ చాలా తక్కువ పీరియడ్లో అన్ఫార్చునేట్లీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవడం, నేను పంజాబ్ వెళ్ళిపోవడం జరిగిపోయింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నానాజీ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం వర్చువల్గా కలుసుకోవడం చాలా సంతోషం కలిగింది నాకు. మన రాయ్పూర్ పాత మిత్రులందరితో కూడా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మళ్ళీ పరిచయం, మళ్ళీ కలుసుకోవడం, రెగ్యులర్గా టచ్లో ఉండడం జరుగుతోంది. మీరు డైలీ మీరు పెట్టే సాంగ్స్, దాని తాలూకు లిరిక్స్ చాలా ఎక్సలెంట్. మార్నింగ్ మాకు ఒక హ్యాబిట్ అయిపోయింది మీ సాంగ్స్ వినడం అనేది, మీరు పెట్టే సాంగ్స్ వినడం. మీకు సాహిత్యం మీద ఉన్న మక్కువ చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. రోహిత్ మేడ్ all this possible. I am very much impressed by him, his thought. He is giving you lot of memories to cherish forever. We are very fortunate to have a son like Rohit. No doubt at all. Once again, happy birthday to you, Ravi garu. Bye. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు ఎంతో కష్టపడ్డారని. ఐ ఫీల్ సో ఇన్స్పైరింగ్. మీరు ఇక్కడ తాతగారి మాస్క్ పెట్టడానికి వచ్చినప్పుడు నేను మా స్కూల్ లైబ్రరీ నుంచి ఒక బుక్ తెచ్చుకున్నాను. మీరు నాకు అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బుక్లో ఏముంది అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది భలే అనిపించింది, ఫీలింగ్ బాగా అనిపించింది. తర్వాత నేను ఎప్పుడు మీకు ఫోన్ చేసినా లేదా మీరు నాకు ఫోన్ చేసినా కాకినాడ కాజా, బందర్ హల్వా అంటూ అనేవారు. చాలా ఆనందంగా అనిపించేది, నవ్వు వచ్చేది.
ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చినప్పుడు అయితే నాకు బోల్డ్ అని చాక్లెట్స్ కొనిపెట్టారు. ఎన్ని చాక్లెట్స్ కొనిపెట్టారంటే ఇప్పుడు ఆ షాప్ ఆవిడ నేను కనిపిస్తే ఆవిడకి నన్ను అడుగుతూ ఉంటారు, ఏమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా, మీ పెద్దనాన్న గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. చాలా ఆనందంగా అనిపించేది, నవ్వు వచ్చేది. మీరు ఎన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని, ఇలా మీ ప్రతి పుట్టినరోజుకి నేను వీడియో పంపించాలని, సంవత్సరం పొడుగునా మీతో జరిగిన అనుభవాన్ని ఆ వీడియోలో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ గట్టిగా టాటా హ్యాపీ హ్యాపీ బర్త్డే ఇటు చూడు, బర్త్డే టు యూ. హలో పెద్దమాయ, విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే. ఇలాగే నువ్వు ఇంకా బోల్డ్ పుట్టినరోజులు హ్యాపీగా జరుపుకోవాలని, లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. Bye bye, take care, wishing you a very 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 happy birthday. Flying kissy. హాయ్ పెద్దనాన్న, పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ పెద్దనాన్న, పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే రవి బావా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Mavaya. Happy birthday to you. హాయ్ పెద్దనాన్న, పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ మావయ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీతో అసలు చాలా మెమరీస్ ఉన్నాయి మావయ్య. నువ్వు రాజు తాతగారి దగ్గర నుంచి వెంకటేష్ మావయ్య కూతురు లలిత వరకు అందరితోని కలిసిపోతావు, అంతే సరదాగా మాట్లాడతావు, చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా ఉంటావు. అసలు నిన్ను చూస్తే అమ్మో అందరికన్నా పెద్ద మావయ్య కదా అన్న భయం ఉండదు. ఎంతసేపు చాలా ఫ్రెండ్లీగా చాలా జోవియల్గా ఉంటావు. ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తుంది నీతో. అండ్ నీతో స్పెండ్ చేసిన ప్రతిదీ మెమరబుల్గానే ఉంటుంది. ఎక్కువ నేను ఎప్పుడు నిన్ను తలుచుకునే విషయం ఏంటంటే, నువ్వు మా నాన్న ఎప్పుడూ అంటూ ఉంటావంట కదా, ఒరే బావా బయటికి వెళ్ళిపోయాక నువ్వు చెప్పులు ఏవైనా చేత్తో మోసుకుని వెళ్తావేంట్రా, అవి ఎప్పుడూ అరగవు అని. ఇప్పటికీ మా నాన్న చెప్పులు కొనుక్కున్నప్పుడల్లా నువ్వు గుర్తొస్తూనే ఉంటావు నాకు. అండ్ ట్రిగ్నోమెట్రీని తాత మామ అమ్మ నాన్నతో పోల్చి చెప్పిన ఫస్ట్ పర్సన్ని నిన్నే చూశాను నేను. నా లైఫ్లో ఎప్పుడు ఏ లెక్చరర్ ట్రిగ్నోమెట్రీని అలా కంపేర్ చేసి చెప్పడం నేను చూడలేదు. ఇట్ వాజ్ రియలీ ఫన్. చాలా నవ్వుకున్నాను నేను. ఎప్పుడు నువ్వు ఇలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ నీ 60th బర్త్డే అందరితోని కలిపి సరదాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను, ఇలా వర్చువల్గా కాకుండా. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మావయ్య. హలో, నమస్కారం, పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదినం శుభాకాంక్షలు. రోహిత్, చాలా థ్యాంక్స్ రా, ఇన్నాళ్ళకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓహో పుట్టినరోజు ఎప్పుడు అన్నది తెలిసినందుకు. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. హలో విజ్జత, ఎలా ఉన్నావు ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్? మెమరీస్ అయితే చాలానే ఉన్నాయి, ఎందుకంటే బంగారం అని పిలిచి ముద్దు చేసేది నువ్వే, మేము చేసిన పని నచ్చకపోతే కూర్చోబెట్టి క్లాసెస్ రౌండ్ వేసేది నువ్వే, నీ దగ్గర ఎంత భయపడతామో అంత చనువు కూడా ఉండేది. కాబట్టి మెమరీస్ అయితే చాలానే ఉన్నాయి. అసన్సోల్ది కానీ, లేకపోతే జాజ్పూర్ రావడం, కోవిల్ కోసం వెళ్ళడం కానీ, కష్టమైన సుఖమైన మా నాన్న అన్ని నీతో చెప్పుకుంటూ ఉంటే ఓహో ఇద్దరు రవులు అన్ని మాట్లాడుకుంటున్నారని చూసిన దగ్గర నుంచి, గుంచి దగ్గర వెళ్ళి కొనుక్కుని తెచ్చుకున్న పకోడీల దగ్గర నుంచి, వంశీపావని డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీకించుకున్న పళ్ళ దగ్గర నుంచి, నిన్ను బండి మీద కూర్చోబెట్టుకుని తిప్పుతున్న ప్రతిసారి నాకు పొగుడుతూనే తిడుతూనే పొగుడుతూ నువ్వు వేసిన రౌండ్ల దగ్గర నుంచి, పుస్తకాల గురించి మనం పెట్టుకునే డిస్కషన్ల దగ్గర నుంచి, అది ఎండమూరి నవల దగ్గర నుంచి మొదలుకొని తెలంగాణ రచనల దాకా వెళ్ళి మొత్తం అంతా ఎక్కడెక్కడికో వెళ్తుంది మన పుస్తకాల డిస్కషన్. అది అండ్ తర్వాత ఎప్పుడు జీవితంలో ఏది ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. సో అవన్నీ బాగా గుర్తున్నాయి. అండ్ అన్నింటికన్నా బాగా గుర్తున్న పెద్ద మెమరీ ఏంటి అంటే,
చిన్నప్పుడు హెచ్బి కాలనీ ఇంట్లో ఉన్నప్పుడు విద్యుత్ లైన్గా అందరికీ కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ ఉండేది. తినను అన్న మాట వస్తే అస్సలు వదిలేదు కాదు మా లక్ష్మీబాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆ చేతక్ బజాజ్ పాత స్కూటర్ మీద మమ్మల్ని ఎస్కేప్ చేసి బయటకు తీసుకెళ్ళి ఐస్ క్రీములు కొనిచ్చి చేసిన సాహసాలన్నీ బాగా గుర్తున్నాయి. ఎనీవే, ఈసారి త్వరలోనే కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, మనశ్శాంతిగా నిండు నూరేళ్లు బాగుండాలని మమ్మల్ని ఇలానే భరిస్తూ, మా తిక్క వేషాలకి తిడుతూ, మంచిగా చేసినప్పుడు కొంచెం ఎక్కువ పొగుడుతూ ఉండాలి. ఈసారి నుంచి అది గుర్తుపెట్టుకో. బాగా పొగుడుతూ, జాగ్రత్తగా చూస్తూ, ఏ ముహూర్తాన మొదలెట్టావో బెంగాలీ వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తా, చేపల మధ్యలో పడేస్తాను. నిజంగా నన్ను బెంగాలే పంపించావు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఎవ్వరు చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి ఏమన్నారులేదు నాకు తెలియదు, కానీ నా చిన్నప్పటి నుంచి బెంగాల్లో పడేస్తా, చేపలోడికి ఇచ్చేస్తా అని మాత్రం నువ్వే అనేవాడివి. చేపలాడికి ఇవ్వలేదు కానీ చేపలున్న ప్రదేశంలో తెచ్చి పడేసావు. చేపల మధ్య అయితే బ్రతుకుతున్నా నీ పేరు చెప్పుకొని చెల్బోనా అనుకుని, దానికి మించి పెద్ద ఆప్షన్ కూడా లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు అన్ని మెమరీస్ ఇచ్చి, అంత చేరదీసి, అంత ముద్దు చేస్తూ, బుజ్జగిస్తూ, అన్ని చీవాట్లు పెడుతూ, ఎప్పుడు ఎళ్ళవేళ్ళలా మాకు ఏదైనా అవసరం అయితే ఆ రవమా ఉన్నాడు, అవసరానికి మేము తన ఒపీనియన్ అడగచ్చు అని ధైర్యంగా నీ దగ్గర ఏది భయపడకుండా చెప్పుకునే అంత ఫ్రీడమ్ ఇచ్చి మమ్మల్ని జాగ్రత్తగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీ నువ్వు మాకు దొరికినందుకు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. గారి తరఫున కూడా నీ మెయిన్ గోడలుగా నేనే నీకు విష్ చేస్తున్నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రోహిత్. విజ్జమ్మ బాయ్ బాయ్. బాబాయ్ ఎలా ఉన్నారు? హ్యాపీ బర్త్డే బాబాయ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో ఇయర్స్ తర్వాత మీకు విష్ చేసే అదృష్టం వచ్చింది. రియల్లీ ఫీలింగ్ సో హ్యాపీ. బాబాయ్ ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు బాబాయ్, మిమ్మల్ని తలుచుకోగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీ బ్యూటిఫుల్ స్మైల్. అది ఎలా అంటే ఏదో బయటికి వచ్చే నవ్వు కాదు, మీరు హోల్ హార్టెడ్గా నవ్వుతారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పుడు ఏంటంటే మమ్మీ వాళ్ళు ఎప్పుడు దేనికి పిలిచినా సరే ఆట వదిలేసి వచ్చేవాళ్ళం కాదు. కానీ రవిశేఖర్ బాబాయ్ వచ్చారంటే ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వచ్చేసేవాళ్ళం, బాబాయ్ వచ్చారు అని చెప్పి. అండ్ మీరు డాడీ కలిసి మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు నవ్వుతారు చూడండి. ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకున్న ఆ మూమెంట్ అనేది నాకు అలాగా కళ్ళల్లో ఉండిపోయింది. అంతేకాదు బాబాయ్, ఎప్పుడు మీరు వచ్చినా సరే మీరు నువ్వు టీచర్ అవ్వాలి అనేవారు. సో అట్ లాస్ట్ అది రియల్గా ట్రూ అయ్యింది. ఎన్నో చిన్న జాబ్స్ చేశాను, బట్ ఎట్ లాస్ట్ టీచర్ కింద సెటిల్ అయ్యాను నేను. సో నేను టీచర్ అయిన ప్రతిసారి కూడా నాకు మీ బ్లెస్సింగ్స్, మీ ఇదే గుర్తొస్తుంది. ఎప్పుడు నువ్వు టీచర్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా దీవించారు. ఎట్ లాస్ట్ అది నిజంగా నిజమైంది, జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ బాబాయ్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా తమ్ముడు నాకు ఇంత బ్యూటిఫుల్ అవకాశం ఇచ్చినందుకు రియల్లీ చాలా థ్యాంక్స్ రా నీకు. హాయ్ బాబాయ్, విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ బర్త్డే. చిన్నప్పటి నుంచి బాబాయ్ అంటే మాకు తెలిసింది, మా ఎదురుకుండా ఉన్నది మీరే. అలాగే అంతే ప్రేమగా మాతో మాట్లాడేవారు, అంతే ప్రేమగా మమ్మల్ని చూసేవాళ్ళు. అందరూ అమ్మో ముగ్గురు అమ్మాయిలా అని అనడం తప్ప, లేదు ముగ్గురు లక్ష్మీదేవులు అని మీరే మాకు పిలిచి అలా ఇన్స్పైర్ చేసేవాళ్ళు. అది మటుకు మేము ఎప్పుడు మర్చిపోలేం బాబాయ్. ఇంకా ఏంటంటే మాకు మీరు ఇచ్చిన చాక్లెట్స్ ఈ రోజు వరకు మా హస్బెండ్స్ కూడా మాకు ఇచ్చుండరేమో, అన్ని చాక్లెట్స్ మీరు ఇచ్చారు. కానీ మేము మీ చాక్లెట్స్ మిస్ అవుతున్నాం. ఎప్పుడు మీరు మమ్మల్ని కలిసి ఈసారి మళ్ళీ మాకు చాక్లెట్స్ ఇస్తారు అని మేము వెయిట్ చేస్తుంటున్నాం. ఈసారి మటుకు 1-2 చాక్లెట్స్ అయితే సరిపోదు బాబాయ్, మాకు మటుకు బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ కావాలి. ఎందుకంటే మాతో పాటు మీ అల్లుళ్ళు కూడా రెడీగా ఉన్నారు షేర్ చేసుకోవడానికి. అందుకు 1-2 కాదు, బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా పిన్ని కూడా బాగున్నారని కోరుకుంటూ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ బర్త్డే బాబాయ్. హాయ్ బాబాయ్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాగే ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ డాక్టర్ని. అనుకోకుండా లైఫ్లో డాక్టర్ అవ్వకపోయినా నేను ఒక మంచి స్టేజ్లో ఉన్నాను. ఇదంతా మీ బ్లెస్సింగ్స్ వల్లే.
అండ్ మా చైల్డ్హుడ్లో ఎప్పుడు నాకు గుర్తుండేది రవిశేఖర్ బాబాయ్ అంటే హ్యాపీగా ఒక స్మైల్ ఫేస్ వేసుకొని మంచిగా మా కోసం ప్రేమగా చాక్లెట్స్, మా డాక్టర్ పాప, మా టీచర్ అమ్మ, మా పోలీస్ అమ్మ అనుకొని లైక్ నా చైల్డ్హుడ్ అంతా మీ మెమరీసే. యు ఆర్ ద స్పెషల్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ స్పెషల్ పర్సన్. విషింగ్ యూ వన్స్ మోర్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. నేను మాట్లాడతాను. చిన్నప్పటి నుంచి నీ దగ్గర నుంచి తీసుకోవడం తప్ప ఇవ్వడం గట్రా ఏం తెలియదు నాకు. బట్ వాళ్ళు మాట్లాడమంటే నాకు నేను బాబాయ్ బాబాయ్ అని పెడదాం. నాకు తెలిసి మీ ఫ్యామిలీ మెంబర్. ఒకటి మాత్రం ఏం చెప్దాం అనుకున్నానంటే, నేను లైఫ్లో చూసిన మోస్ట్ స్టేబుల్ పర్సన్స్లో మా తాతయ్య గారు, మా డాడీ ఉంటారు. కానీ మా డాడీ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంత స్టేబుల్ పర్సన్కి కూడా ఏమాత్రం ప్రాబ్లం అది వచ్చి కంగారు పడాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం నిన్నే అప్రోచ్ అవుతారు. మామూలుగా మీరు ఎంత రెగ్యులర్గా మాట్లాడుకుంటారో నాకు తెలియదు, కానీ ఏ ఇష్యూ వచ్చినా సరే డాడీ నీతో మాట్లాడడం నేను చూసాను. సో ఐ డోంట్ నో, మా డాడీకి దన్నులో ఉన్నాం అంత మాత్రం. అది మాత్రం నేను చాలా కన్ఫామ్గా చెప్పలేను. డాడీకనే కాదు, నాకు కూడా చాలాసార్లు చాలా విషయాల్లో మెంటల్ సపోర్ట్ అనేది నీ దగ్గర నుంచి వచ్చింది. సో అంతే, నువ్వు ఫ్యామిలీ మెంబర్వి, డాడీ ఎలాగో నువ్వు అలాగే. సో నేను నీ ముందు నీ గురించి ఎలా మాట్లాడతాను. కానీ ఒకటి మాత్రం, ఒక రిక్వెస్ట్ ఉంది నా దగ్గర నుంచి. ఏంటంటే, నేను చేయాలనుకున్నాను కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు. నీ నుంచి మాత్రం చిన్న రిక్వెస్ట్ ఉంది. మీ పరంగా, డాడీ పరంగా మీరందరూ ఏంటంటే ఏ స్టేటస్లో ఉన్నా సరే చాలా కష్టపడి పైకి వచ్చి పిల్లల్ని సెటిల్ చేసి మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చాలా బాగా చేశారు. కాకపోతే మీ పిల్లలకి మీకు చేయాలన్న ఆశ ఉంటుంది, అది తీరాలి. అది తీరకపోతే పిల్లలకి కూడా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకో. రోహిత్ గడికి పెళ్ళయ్యి మనవరాలు పుట్టే వరకు కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకో. వాడి కోసం ఇంత చేసావు. సో వాడికి అలాగే నాకు కూడా, ఎందుకంటే నాకు ఎలాగో అవకాశం మిస్ అయింది. సో ఒక రోహిత్ గారు కొంచెం పెళ్ళి అయ్యే వరకు ఈ లోపల నాకు ఏమాత్రం అవకాశం ఉందా, మనందరం కలిసి కొంచెం టైం స్పెండ్ చేస్తే అదో సాటిస్ఫాక్షన్. పేరెంట్స్కి చేయాలి అనుకోవడం చిన్న ఆశ పిల్లలకి. సో రోహిత్ గారు అది చేయాలి అంటే వాడి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టే వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. కోర్స్ నువ్వు హెల్త్ బాగానే చూసుకుంటావు అనుకో, కానీ ఓ చిన్న పర్సనల్ కోరిక. సో నేను అచీవ్ చేయలేకపోయినా మా తమ్ముడు అచీవ్ చేస్తాడని అంతే. ऑल द बेस्ट, मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे। मेरे को इतना ही भगवान के पास है सर, आप हर वक्त अच्छा रहिए, खुश रहिए सर। आप तो हर वक्त खुश ही रहते हैं। मैं कभी भी गुस्सा करता हूँ तो आप ऐसे ही मेरे पीछे में हाथ मार के ऐसे जो प्यार से बात कर लेते हैं सर, मेरा गुस्सा कहाँ से चला जाता है। ऐसे सर आपके तरह मैं कहीं भी सर किसी को भी नहीं देखा है सर। इतना आप के आपसे में सर, मैं कहाँ हूँ आप कहाँ हैं। मैं तो सर ड्राइवर हूँ, लेकिन कभी भी मेरे को ऐसा नहीं लगा कि सर मैं आपका ड्राइवर हूँ करके। मैं तो ऐसे ही एक गलती कर दिया, इसीलिए सर 4 साल 5 साल बाहर में रुका। लेकिन मैं तो किसी का गाड़ी चलाया नहीं था पहले। आपके सर रुकने से सर मेरे को नहीं लग रहा था कि आप मेरा ऑफिसर है, मैं आपको लेके जा रहा हूँ, आपको वैसे कुछ बात नहीं करना है। लेकिन आपसे सर मेरे सब बातचीत आपसे सर मेरा हो रहा था। ठीक है सर, आप अच्छे रहिए सर।
आपको बहुत मिस कर रहा हूँ। मिस करती हूँ। हैप्पी बर्थडे टू यू पितेश। आप कैसे है? आपका तबीयत ठीक ठाक है? आप और माँ ठीक ठाक है? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంకుల్. ఇప్పటికే చాలా కష్టపడ్డారు ఇప్పటి నుంచి, అంటే ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్నారు. మనోడు ఎలానో ఫామ్లోకి వచ్చాడు ఒకటి రోహిత్ గారు. సో అలానే రెస్ట్ తీసుకుంటూ టెన్షన్లు ఏం లేకుండా పీస్ఫుల్గా ఉండండి. ఇంకా మమ్మల్ని బాగా గైడ్ చేయండి మీ ఎక్స్పీరియన్స్తో. మొన్న వచ్చినప్పుడు కూడా నాకు బాగా అనిపించింది, అంటే మీరు ఒక కొత్త పాయింట్ చెప్పారు. అఫ్కోర్స్ మేము కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తాం, కానీ ఇన్ డీటెయిల్గా మీరు చెప్పారు సడన్గా ఇలా అయితే ఏమవుతుందని. సో అలాంటి గైడెన్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. హెల్త్ బాగా చూసుకోండి, టైంకి ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ. చిన్న ఇష్యూ ఉంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. సో మీరు ఏదైతే ముందు చేస్తున్నారో సేమ్ అలానే చేయండి. అంతే, ఇంకా ఎంజాయ్ చేయండి, ఏం టెన్షన్స్ పెట్టుకోకండి. మేము చూసుకుంటాం ఇంకంతా. వాడికి ఎప్పుడు నేను తోడుగా ఉంటా, మీరు ఆడికి తోడుగా ఉండండి చాలు. ఓకే అంకుల్, బాయ్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే యాయ్యా.